ప్రభువుని అడుగుదాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఈ సాయంకాల సమయంలో మీ సత్యం వినడానికి చేరు వచ్చిన పిల్లలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా. పిల్లల హృదయాలలో మీరు పుట్టించిన ఆసక్తిని బట్టి స్తోత్రం తండ్రి. జీవవాక్యం వారి హృదయాలలోనికి వెళ్ళినట్లు మీ సహాయమును దయచేయండి. ప్రతి హృదయాన్ని ఒక మంచి నేలగా మార్చండి. మీ సేవకుడిగా నన్ను బలపరిచి, మీ ఆత్మాభిషేకంతో స్థిరపరిచి, విలువైన జ్ఞాన సంగతులు నా తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు, అక్కలకు, అన్నలకు బాధ్యత గలవానిగా పంచిపెట్టుటకు, వారి హృదయంలో జరగబోతున్న ఈ పరిచర్య మేలైనదిగా, మీకు గొప్ప సాక్షులుగా మీ పిల్లల్ని నిలబెట్టేదిగా ఉండునట్లు మీ సహాయమును బిడ్డలందరికీ అనుగ్రహించమని. వచ్చిన వారు ప్రభ వట్టివారిగా వచ్చి ఉన్నారేమో ప్రభ, నిండుగా వారు తిరిగి వెళ్ళినట్లు సహాయం దయచేయండి. మహిమగల దేవ, మహిమాన్వితుడ, వారి జీవితాలలో గొప్ప ఫలితాన్ని అనుగ్రహించండి ప్రభా. త్వరలోనే వారు గొప్ప మేలులు మీ వాక్యం ద్వారా కనుగొని చూసి మీ కొరకు గొప్ప సాక్షులుగా మారడానికి ఇక్కడున్న యవనస్తురాల్ని తండ్రి మీరు సిద్ధపరచండి, మీ కృపలో బలపరచండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మీ కృపా కనికరం మా మీద ఉంచమని వేడుకుంటూ, మీ ఆత్మ సహాయాన్ని కోరుతూ, లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతూ, క్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు అడిగి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవజనాంగమా, సర్వశక్తిగల దేవుడు తన వాక్యము ద్వారా మన హృదయాలలో నివసించబోతున్నాడు. ఆయన వాక్యం చూపించే ప్రభావం అంతా ఇంత కాదు. ఎందుకు వాక్యం ప్రకటించడం మీకు పనేమి లేదా అని చాలామంది అడుగుతుంటారు. తెలియదు వాళ్ళకి. అలా అడిగే వాళ్ళని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు అన్నం తినడం, ప్రతిరోజు అన్నం తినాలా అన్నట్టు అనిపిస్తుంది. అన్నం తినకపోతే నీరసం ఎలా వస్తుందో, వాక్యం వినకపోతే హృదయానికి కూడా అలాగే నీరసం వస్తుంది, అలాగే వ్యాధి వస్తుంది, అలాగే ఆత్మ బలహీనం అయిపోయి చచ్చిపోద్ది. మాట ఎంత శ్రేష్టమైనదో చాలాసార్లు చెప్పాను మీకు. మనిషి మాటే మనిషిని చాలా బలోపేతం చేస్తూ ఉంటుంది. అలాంటిది దేవుని మాట మనిషిని ఇంకెంత బలోపేతం చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ ఒక్క మాట వాళ్ళ హృదయంలో పడటం వల్ల వాళ్ళ జీవితాలే మారిపోతాయి, వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి, బ్రతుకు మీద వాళ్ళ దృష్టికోణం మారిపోద్ది, వాళ్ళు బ్రతికే విధానం మారిపోద్ది. తద్వారా వాళ్ళు చాలా గొప్పగా తయారవుతారు, ఉన్నతంగా తయారవుతారు. మనిషిని హృదయాన్ని సంస్కరించి మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దే గొప్ప శక్తి దేవుని మాటకుంది, దేవుని వాక్యానికి ఉంది. అలాంటి గొప్ప వాక్యాన్ని దేవుడు మొట్టమొదట ఇశ్రాయేలు అనే ఒక జాతికి ఇచ్చాడు. దీన్ని శాంపిల్ అంటాను నేనైతే. ఏమంటారు? శాంపిల్. ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు మొట్టమొదట పబ్లిక్కి ఇచ్చేరు దాన్ని. శాస్త్రవేత్తలు ఏదైనా మందు కనిపెట్టారనుకోండి, డైరెక్ట్ పబ్లిక్ ఎవరు, ఫస్ట్ కొంతమందిని తీసుకుంటారు, తీసుకుని వాళ్ళ మీద ఆ ప్రయోగం చేస్తారు. అంటే ఈ మధ్యకాలంలో అయితే ఏదైనా కొత్త మందు కనిపెడితే ఎలకల మీద చేస్తున్నారంట ప్రయోగం. ముందు ఎలకలకి ఇస్తారట, అవి ఎలా రియాక్ట్ అవుతున్నాయో చూస్తారు. బాగుంది అంటే అప్పుడు మళ్ళీ మనిషికి ఇస్తారు. మనుషులు కూడా ఒకేసారి అందరికీ ఇచ్చేయరు, ఒకరికి ఇచ్చి అలాగా ఒకరి నుండి ఒకరికి ఏం చేస్తారు, వ్యాపించేలా చేస్తారు. అది మన శిరీష సైంటిస్ట్, సో తనకు తెలుసు ఈ వివరాలన్నీ కత్తల్లి. రైట్. సో ఈ సైంటిస్టులు అందరూ చేసేది ఇదే. ఫస్ట్ ఏదైనా కనిపెట్టారా ఒకేసారి పబ్లిక్ రిలీజ్ చేయరు, కొద్ది కొద్దిగా ఇంజెక్ట్ చేస్తారు, మెల్లిమెల్లిగా. ముందు ఎవరినో ఒకరిని ఎన్నుకుంటారు, వాళ్ళకి ఇస్తారు, చూస్తారు ఫలితాలు ఎలా ఉన్నాయో. ఆ తర్వాత బాగుంది, ఇది చాలా బాగా పనిచేస్తుంది మెడిసిన్ అన్నప్పుడు పబ్లిక్కి దాన్ని ఇచ్చేస్తారు. అలా దేవుడు మొట్టమొదట పరలోకం నుంచి తన జ్ఞానాన్ని భూమి మీదకి పంపించాలనుకున్నాడు. హోషేయ గ్రంథంలో చెప్తాడు, జ్ఞానము లేకయే మనుషులు ఏమైపోతున్నారంట, నశించిపోతున్నారంట. జ్ఞానం ఉంటే మనుషులు నశించిపోరు. జ్ఞానము లేకయే భ్రష్టులైపోతున్నారు, జ్ఞానము లేకయే నాశనం అయిపోతున్నారు. చూడండి ఎంత స్పష్టంగా చెప్తాడంటే, ఈ జ్ఞానం ఉండడం వల్ల మానవ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి రండి, జ్ఞానం సంపాదించుకుని మనం బ్రతుకుదాం. చూడండి హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి అన్నాడు. చూసారా? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. అంటే ఈ జ్ఞానం మన హృదయంలో పడితే మంచి నేలని, ఇది మన హృదయంలో పడితే నీ హృదయం ఏమైపోద్ది, మంచి నేల. మంచి నేలను పడిన విత్తనం ఏమవుతుంది, చాలా గొప్పగా ఫలిస్తుంది. రైట్. సో చూడండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదాము రండి. చూసారా ఎంత బాగుందో? నెక్స్ట్,
ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వలె మన యొద్దకు ఆయన వచ్చును. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని సొంతం చేసుకుంటామో, జ్ఞానం మనకి చాలా బలాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, జీవితాన్ని ఇస్తుంది, మనల్ని ఆలోచింపజేస్తుంది, మనల్ని నిలబెడుతుంది, మనల్ని కడుతుంది. జ్ఞానము లేకపోతే చాలా గొప్ప నాశనం సంభవిస్తుంది. జ్ఞానం లేక చాలామంది లోకంలో ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. జ్ఞానం అనేది అంత ఇంపార్టెంట్, రైట్? అయితే పరలోకంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని భూమి మీదకి పంపించాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆదికాండం రాయబడే సమయంలో క్యారెక్టర్స్ కనబడుతున్నాయి మనకి. ఆదికాండంలో ఫస్ట్ క్యారెక్టర్ ఎవరు కనబడుతున్నారు? హ్యూమన్ బీయింగ్స్. యాడమ్ కనబడుతున్నాడు, ఆదాము కనబడుతున్నాడు. ఆదాము కాలంలో దేవుని మాటలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? గ్రంథస్థం చేయబడి లేవు. ఆదాము తర్వాత కూడా చాలా విస్తరించింది జనాభా. అక్కడ మీకు నోవహు కనబడతాడు. నోవహు జలప్రలయానికి ముందు, అప్పుడు కూడా బైబిల్ లేదు భూమి మీద. అంటే దేవుడి మాట గ్రంథస్థం చేయబడి ఎక్కడా లేదు. సో అతను అయిపోయాడు. అతని తర్వాత కూడా ఇంకా జాతులు వచ్చాయి, భూమి మీద జాతులు మొదలయ్యాయి. అతని సంతానం విస్తరించారు. జలప్రలయం తర్వాత కూడా అంతకుముందు ఆదాము సంతతి వాళ్ళందరూ జలప్రలయంలో నశించిపోయారు. ఆ తర్వాత నోవహు సంతతి విస్తరించడం మొదలుపెట్టారు. భూమి మీద వ్యాపిస్తూ 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 అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆ హిస్టరీ అంతా కూడా మీకు కనబడుతుంది. అక్కడ మొట్టమొదటి తర్వాత పుట్టింది మెసొపొటేమియా నాగరికత. ద ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్, మెసొపొటేమియా నాగరికత. ఆ మెసొపొటేమియా నాగరికత తర్వాత ఈజిప్షియన్ సంస్కృతి, ఐగుప్తు నాగరికత. ఈ ఐగుప్తు నాగరికత తర్వాత ఇంకా రకరకాల నాగరికతలు వెలసిల్లాయి. అలాగే మనం సోషల్ పుస్తకాలు చదువుకుంటాం. మన సింధు, హరప్ప, మొహెంజోదారో, సింధు నాగరికత అంటారు. హరప్ప, మొహెంజోదారో నాగరికత పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో ఉంది ఇప్పుడు ఆ ప్రాంతం, ఆ భూభాగం. సో ఇలాగా అనేక నాగరికతలు వెలసిల్లాయి ఈ భూమి మీద. ఈ నాగరికతలు వెలసిల్లినప్పుడు అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు ఇబ్రహీం అంటారు ఇస్లాం సోదరులు. అబ్రహాం అతని పేరు బిబ్లికల్గా. అబ్రహాం అనే ఆయన వచ్చినప్పుడు అప్పుడు కూడా దేవుని మాట భూమి మీద లేదు, గ్రంథస్థం చేయబడలేదు. కానీ దేవుడు వాళ్ళకి వాగ్దానాలు చేశాడు. వాగ్దానాలు చేసిన తర్వాత దేవుడు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఒక పుస్తకాన్ని భూమి మీదకి పంపించాలి, ఒక గ్రంథం భూమి మీదకి రావాలి. లీగల్గా ఉండాలి ఈ పుస్తకం, లీగల్గా ఉండాలి. అది దేవుడిదై ఉండాలి, దేవుడిది అనబడాలి. ఇది దేవుడు వ్రాయించి పంపిస్తున్న ఒక లేఖ, దేవుడు సమాజానికి ఇస్తున్న ఒక ఉత్తరం. సర్వకాల సర్వావస్థలయందు మనిషికి జ్ఞానాన్ని నేర్పించే ఒక దివ్య గ్రంథం లాగా. నన్ను అడిగితే నేను అంటాను ఇది ఒక అద్దం అంటాను. అద్దం ఎప్పటికైనా పాతదవుతుందా? అద్దం పాతదవుతుందా? మనం పాతబడతామా? అద్దంలో ముఖం చూసుకుంటున్న మనం పాతబడతాం తప్ప అద్దం పాతబడదు. అద్దం ఎప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలాగే చూపిస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా దాన్ని జస్ట్ అలా తుడుచుకుంటే సరిపోద్ది. నువ్వు ఎలా ఉన్నావో అలాగే చూపిస్తుంది, నువ్వు ఎలాగున్నావో అలా చూపిస్తుంది. చిన్నప్పుడు చూసుకున్నది అదే అద్దం. కొంతమంది ఇళ్లలో పూర్వకాలపు అద్దాలు ఉంటాయి. పిల్లలు పగలగొట్టకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే చానాలు వచ్చే అది అద్దం కదా. పూర్వకాలపు అద్దాలు ఉంటాయి, బీరువా అద్దాలు. మా ఇంట్లో ఎప్పుడో నా చిన్నప్పుడు బీరువా ఒకటి ఉంది, దాని అద్దం ఇప్పటికీ అలానే ఉంది. ఇప్పుడు వెళ్ళి చూసినా అందులో నేను కనబడతాను. నా చిన్నప్పుడు చూసుకున్నా అందులో నేను కనబడేవాడిని, చెక్క బీరువా. సో ఆ అద్దం మారలా, కానీ అద్దంలో చూసుకునే నేను మాత్రం మారిపోయా. అలాగే ఈ అద్దం మారదు. తరాలు గడిచినా, యుగాలు గడిచినా, ఎంతమంది వచ్చినా, ఎంతమంది వెళ్ళినా, వస్తూ పోతూ తరము వెంబడి తరము గతించిపోతున్న అద్దం ఎప్పటికీ అలాగే ఉంటుంది. మనిషి జీవితాన్ని అలా చూపిస్తూ ఉంటుంది. కంప్యూటర్ యుగంలో కూడా ఈ అద్దం పనిచేస్తుందంటే ఎంత గొప్ప అద్దం అండి దేవుడిచ్చిన అద్దం. కంప్యూటర్ తరంలో ఉన్నాం మనం. ఒకప్పుడు మన పూర్వీకులు రాతి యుగంలో ఉన్నారు, అనాగరిక యుగంలో ఉన్నారు, చీకటి యుగంలో ఉన్నారు, దీపాల కాంతిలో ఉండేవారు. అప్పుడు విద్యుత్ దీపాలు లేవు. అప్పుడు కూడా ఈ అద్దం పనిచేసింది, ఇప్పుడు కూడా ఈ అద్దం పనిచేస్తుంది. మనిషికి జ్ఞానాన్ని నేర్పించడానికి వేల వందల సంవత్సరాల క్రిందట సొలొమోను రచించినటువంటి సామెతలు ఏవైతే ఉన్నాయో ఆ సామెతలు చదవండి. మనిషికి అంతకంటే గొప్పదైన జ్ఞానం మరోటి దొరకదేమో అనిపిస్తుంది. ఈరోజు చాలామంది మోటివేషన్స్ అంటారు కదా, ఇన్స్పిరేషన్స్ అంటారు కదా. ఈ ఇన్స్పిరేషనల్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ అన్నీ ఇప్పుడు వీడియోల రూపంలో వస్తున్నాయి. కానీ అవన్నీ ఒకప్పుడు ఎవరి నోట్లోంచి వచ్చేసినాయి? కింగ్ సాల్మన్ నోట్లోంచి వచ్చేసినాయి. కావాలంటే మీరు ఏ మోటివేషన్ వీడియో చూడండి, దానికి మూలం సామెతల గ్రంథంలో కనబడుద్ది, సామెతల గ్రంథంలో కనబడుద్ది, లేదా ప్రసంగి గ్రంథంలో కనబడుద్ది. అంత అద్భుతమైన జ్ఞానాన్ని రచించాడు ఆనాడే కింగ్ సాల్మన్. ఎవరి వల్ల? దేవుని వల్ల, దేవుని కృప వల్ల. సో భూమి మీదకి దేవుడు తన జ్ఞానాన్ని పంపించాలి అని అనుకున్నప్పుడు ఒక్కరిని ఎన్నుకున్నాడు.
ఆ ఒక్కరెవరంటే అబ్రహాము. అబ్రహాముకి ఇచ్చేశాడా? ఇవ్వలా. అబ్రహాముకి వాగ్దానం చేశాడు అంతే. అబ్రహాము కొడుకు ఎవరు? ఇస్సాకు. ఇస్సాక్కి ఇచ్చేశాడా? ఇవ్వలా. అతనికి కూడా వాగ్దానమే. యాకోబుకి ఇచ్చేశాడా? ఇవ్వలా. అతనికి కూడా వాగ్దానమే. యాకోబుకి చేసిన వాగ్దానం తర్వాత కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత అప్పుడు మోజెస్ అనే ఒక నాయకుడు పుట్టాడు. మోషే ఒక నాయకుడు పుట్టాడు. ఈ నాయకుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులను రక్షించాలన్న ప్రణాళిక మీద బయలుదేరాడో, ఆ ప్రణాళిక ఆలోచన తనంతట తానుగా లోపల పుట్టింది అనుకుంటున్నారు. దేవుడు మాట్లాడలేదు, దేవుడు ఏం చెప్పలేదు, కానీ లోపల పుట్టింది. తనంతట తానుగా పుట్ల, దేవుడు పుట్టిస్తే పుట్టింది. మీరు ఒకసారి అనుకుంటారు, దేవుడు మాట్లాడాలండి మాతో. ఎలా మాట్లాడతాడు దేవుడు మనతో? పెద్ద అగ్ని వచ్చేసి, పెద్ద మెరుపు మెరిచేసి, సడన్గా పెద్ద పెద్ద ఏదో భూకంపాల శబ్దం, అవుటు పేలిన శబ్దం వచ్చేసి, గాలి బలంగా ఇచ్చేసి, ఓ నలుగురు దేవదూతలు రెక్కలేసుకుని ఎగురుకుంటూ వచ్చి, అక్కడేదో సినిమాలో వచ్చినట్టు పెద్ద కప్పెలా ఓపెన్ అయిపోయి పెద్ద వెలుతురు ఆకాశం నుంచి దిగి, అప్పుడు దేవుడు డైరెక్ట్ నీ దగ్గరికి వచ్చి, హాయ్ బిడ్డ బాగున్నావా, టీ తాగుతావా అని మాట్లాడతాడు అనుకుంటున్నావా? అలా ఏ ఉండదు. దేవుని స్వరం వినాలనుకుంటే నీ అంతరంగంలో నుండి వినపడద్దు ఆయన స్వరం. ఎక్కడి నుంచి వినపడద్ది? నీ అంతరంగంలో. చేయలేడా దేవుడు అలాగా? నీ అంతరంగంలో నుండి ఒక స్వరాన్ని నీకు వినిపించలేడా? దేవుని మాట ద్వారా నీతో మాట్లాడలేడా? ఆలోచన ద్వారా నీతో మాట్లాడలేడా? హ్యాపీగా మాట్లాడగలడు. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. చాలామంది ఆ దేవుని స్వరం వినబడాలండి, ఎక్కడ వినపడుతుంది? పిడుగులోనో ఉరుములోనో వినబడాలండి. అలా కాదు. ఆయన మెల్లనైన స్వరం ఆలోచన ద్వారా. మోషేకి వచ్చింది ఆలోచన మాత్రమే. ఇద్దరు కొట్టుకుంటుంటే ఈయన వెళ్ళి ఇశ్రాయేలుని రక్షించి అన్యాయం చేస్తున్నాడని చెప్పేసి ఐగుప్తీయుని కొట్టి చంపేస్తాడు. ఎవరు? మోజెస్. ఎవరు చూడలేదనుకుని అతను జాగ్రత్తగా ఆ నేరం మాపి చేసేసుకుందాం అనుకొని పారిపోతాడు. అప్పుడు మరోడు జరుగుతుంటుంది. ఆయన కొట్టి చంపినట్టు మమ్మల్ని చంపుదాం అనుకున్నావా అన్న స్వరం వినబడద్ది. హడలెత్తిపోతాడు. అమ్మమ్మ విషయం మొత్తం ఏమైపోయింది? లీక్ అయిపోయింది అని పారిపోతాడు. అప్పుడు దేవుడు అతన్ని ప్రేరేపిస్తున్నాడన్న ఆలోచన అతనికి తెలీదు. ఇశ్రాయేలీను రక్షించుటకు సర్వోన్నతుడైన దేవుడు మోషేను ప్రేరేపిస్తున్నాడన్న సంగతి అతనికి తెలీదు. కానీ లోపల ఒక మంట మొదలైంది, లోపల ఒక ఆవేశం మొదలైంది, లోపల ఒక బాధ మొదలైంది, ఒక తీవ్రత వచ్చింది. ఈ తీవ్రత దేవుని పిలుపు అన్న సంగతి అతనికి తెలియదు అప్పటికి. ఆ తర్వాత ఒక పొద మండుతోంది. మోషే జీవితం మీ అందరికీ తెలుసు. 120 ఇయర్స్. ఎంత? 120 ఇయర్స్. ఈ 120 ఇయర్స్ని 3 పార్ట్స్గా విభజించాలి మోషే జీవితంలో. 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ 40 ఇయర్స్. ఈ 40 ఇయర్స్ ఐగుప్తు కోటలో మహారాజులా బతికాడు, రాజకుమారులా బతికాడు. నెక్స్ట్ 40 ఇయర్స్ అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ బతికేశాడు అరణ్యంలో 40 ఏళ్ళు. అక్కడికి ఎంత? 80 అయింది. మిగిలిన 40 దేవుని సేవలో వాడబడ్డాడు. మిగిలిన 40. ఈ 40 దేవుని సేవలో ఎలా వాడబడ్డాడంటే, ఒక పొద మండుతోంది కానీ కాల్తలా. మంటలైతే విపరీతంగా వస్తున్నాయి, పొద పచ్చగా ఉంది. ఇదేంటిది? ఇది పొద పచ్చగా ఉంది, మంటలేమో విపరీతంగా మండుతున్నాయి, ఇదేం వింత, ఈ వింత చూద్దాం అనుకుని దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఒక స్వరం వినబడింది డైరెక్ట్గా. అంతకుముందు వినబడలేదా అంటే వినబడింది. దాన్ని గుర్తించే స్థితిలో మోజెస్ లేడు. అప్పుడు దేవుడు మాట్లాడి, నువ్వు వెళ్ళు, నీ ద్వారా ఈ ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వబోతున్నాను. ఫస్ట్ అది అంటారు, లాంచ్ చేయడం అంటారు కదా. ఏంటది? లాంచింగ్. దేవుని మాట లాంచ్ అయింది భూమి మీదకి. ఎలాగా? గ్రంథంగా. అప్పుడు వచ్చాయి ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. ఇప్పటికీ మనకు అయ్యే 10 ఆజ్ఞలు అంటాం మనం. 10 ఆజ్ఞలు ఇంకోనాయా? ఏనాడు 10 ఆజ్ఞలు ఆయన? ఆ తర్వాత ఇంకా చాలా ఆజ్ఞలు వచ్చినాయి. మనం ఇంకా 10 దగ్గరే ఆగిపోయాం. మొన్న ఎవరో ఒక పాస్టర్ గారు ఎవరో మాట్లాడుతూ, విశ్వాసం తెలీదు, మీరు 10 ఆజ్ఞలు పాటిస్తున్నారా అంటున్నాడు. 10 ఆజ్ఞలు ఏందిరా నాయన? 100 కొలది ఉన్నాయి ఇప్పుడు. ఏనాడు 10? మోషే కాలంలో 10. నీ కాలంలో కూడా 10ఏనా? మోషే కాలంలో 10, ఇంకెప్పటికా 10ఏనా? ఇంక పెరగవా? పెరగవా? పెరిగాయి, పెరుగుతూ వచ్చాయి. నూతన నిబంధన వచ్చింది, పాత నిబంధన తర్వాత నూతన నిబంధన వచ్చింది. నూతన నిబంధనలు ఇంకా బోల్డెన్ ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ ఆజ్ఞలే, దేవుని మాటల్లో ఆజ్ఞలే. నేను ఇంకా 10 పట్టుకు వేలాడతానంటే ఎలా కుదురుద్ది? ఆ 10ని మించి చాలా వచ్చాయి, అప్డేట్ అవుతూ చాలా వచ్చాయి, ఇంకా అప్డేటెడ్గా చాలా వచ్చాయి. అలా ప్రకటన గ్రంథం వరకు వస్తూనే ఉన్నాయి, వచ్చాయి, గ్రంథస్థం చేయబడ్డాయి. అలా మొట్టమొదటి ఇవ్వబడినటువంటి పుస్తకం ఈరోజు 66 పుస్తకాలుగా
ఆయా కాలాలలో ఆయా తరాల్లో దాదాపు 1800 సంవత్సరాలు పట్టింది గ్రంథం పూర్తవడానికి. ఎన్ని సంవత్సరాలు? 1800 సంవత్సరాలు. దాదాపు 40 మంది ప్రవక్తలు పనిచేశారు. ఎంతమంది? 40 మంది ప్రవక్తలు. అందరూ ఒక కాలానికి చెందినవారు కాదు. ఆయా కాలాలకు చెందినవారు, ఆయా ప్రాంతాలకు, ఆయా భాషలు, ఆయా వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు చాలామంది రాశారు ఈ పుస్తకాన్ని. అందరూ హీబ్రూ ఎరిగిన వారే కాదు, అందులో అరమేయ భాష తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో కొందరికి ఈజిప్షియన్ లాంగ్వేజ్ కూడా తెలుసు. అందులో కొందరికి కల్దీయుల భాష కూడా తెలుసు. బాబిలోనియన్ భాష కూడా తెలుసు. ఇవన్నీ ఎరిగినటువంటి దానియేలు లాంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన గ్రంథాన్ని మన చేతులకు ఇచ్చారు. అదే దివ్య గ్రంథం, ది బైబిల్. ఎప్పుడు మొదలైంది? మోషే కాలంలో మొదలైంది. మోషే కాలంలో మొదలైనటువంటి దేవుని మాట యోహాను కాలం వరకు వచ్చింది. ఏ యోహాను? పెద్ద యోహాను కాదు. ఏ యోహాను? చిన్న యోహాను. చిన్న యోహాను అంటే బాప్తిస్మిచ్చే యోహాను కాదు, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను. ఆయనతో పూర్తయింది దేవుని మాట. మరి దేవుని మాట ఇంత సమయం పాటు వ్రాయబడి మనుషుల చేతికి వస్తే మధ్యలో ఎంత చరిత్ర ఉంటుంది? ఈ చరిత్రలో ఏం జరిగి ఉంటుంది? మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకి. ఈ మలాకి అనే పుస్తకం తర్వాత దాదాపు 400 సంవత్సరాలు సుమారుగా దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడలేదు. దాన్ని సుదీర్ఘకాలం మౌనకాలం అంటారు. అంటే దేవుడు మౌనంగా ఉన్నటువంటి కాలం. చాలా సుదీర్ఘకాలం పాటు దేవుడు ఇంక ఇశ్రాయేలీయులతో మాట్లాడలేదు. ఎప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడడం మానేశాడంటే, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే కఠిన హృదయాలు గలవారు అయిపోయారో, వినే మనస్సు లేకుండా అయిపోయారో, వినే హృదయం లేకుండా అయిపోయారో, మాట్లాడడం మానేశాడు దేవుడు. మీరు కూడా ఆలోచించేయండి. ఎవరైనా మనం చెప్పింది వింటున్నారు అనుకోండి, ఇంకా ఇష్టంగా చెప్పబుద్ధి వేస్తుంది అని ఇలా అనుకొని చిరాగ్గా మొహం పెట్టి అన్నారనుకో, చెప్పబుద్ధి వేస్తుందా? చెప్పాలనిపిస్తుందా? వెంటనే ఏం చేస్తాం? ముగించేస్తాం. అంతేనా? ఆ మధ్య పెళ్ళికి వెళ్ళాను నేను. వెళ్ళేదాకా బుర్ర తినేశారు. సార్ మీరే రావాలి సార్, మీరు లేకపోతే పెళ్లి కొడుకు చచ్చిపోతారు సార్, మీరు ఉండాలి సార్, మీరు ఉంటే మాకు దీవెన సార్, మీరు ఉంటే మాకు ఆశీర్, మా బంధువులందరికీ మీరు అంటే చాలా ఇష్టం సార్, మీరు వస్తేనే బాగుంటుంది సార్. నాకు కుదరదరా నాయన, మీటింగ్స్ రా బాబా. లేదు సార్ ప్లీజ్ సార్, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే డేట్ పెట్టుకుంటాం సార్. సరే అని సర్లేరా బాబా అని చెప్పేసి డేట్ ఇస్తే, తీరా పెళ్ళికెళ్ళి కూర్చుంటే నెక్లెస్లు చూసుకునే వాళ్ళు ఒకడు, చీరలు చూసుకునే వాళ్ళు ఒకడు, ఆడుకునే వాళ్ళు ఒకడు, ఆ గోల ఈ గోల, ఆ మధ్యలో భోజనాలు గోల, ఇలా తిరుగుతున్నాడు ఒకడు, అలా తిరుగుతున్నాడు ఒకడు. చాలా చిరెత్తుకు వచ్చింది నాకు. ఫస్ట్ గట్టిగా 2-3 వార్నింగ్లు ఇచ్చాను. సచ్చినట్టు కూర్చున్నారు. తర్వాత బంధువులు బాధపడి ఉంటారు, నాకు అనవసరం. చచ్చినట్టు కూర్చున్నారు. కీప్ క్వైట్ అని చెప్పాను, సైలెంట్గా ఉండండి అని చెప్పాను. మాకు దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు మౌనంగా ఉండడం మా భక్తిలో భాగం అని చెప్పాను. మీరు ఒకవేళ మా విశ్వాసంలో లేని వాళ్ళైనా సరే ఇక్కడ కూర్చుంటే మౌనంగానే ఉండాలి, ఒకవేళ మీకు బాధకి వెళ్ళిపోతే బయటికి పోండి అన్నాను. అప్పుడు సెట్ అయ్యారు. అమ్మో ఈడు ఎవడో కొత్త ఎక్కువలో ఉన్నాడు, నోరు మూసుకు కూర్చోవాలి, వీళ్ళ విశ్వాసం అంటది, వీళ్ళ దేవుని వాక్యం ఏమై ఉండను? దేవుడై ఉండను. మరి వాక్యం వినబడుతున్నప్పుడు నువ్వు రణగొనధ్వని చేసి అల్లరి చేస్తూ ఉంటే దేవుడికి విలువివ్వలేనట్టేగా. సో అందుకే మా వాక్యం ప్రకటింపబడేటప్పుడు మీరు మౌనంగా ఉండాల్సిందే అని చెప్పినప్పుడు చివరికి అప్పుడు చచ్చినట్టు కూర్చున్నారు. ఒక 40 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇంకెప్పుడు ఇలా జైకండి అని లాస్ట్లో చెప్పి కొంచెం ఆయింట్మెంట్ రాసి దెబ్బ మీద, సో దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అని చెప్పేసి వచ్చేసాను. సో అలా ఉంటుందన్నమాట. ఏంటంటే దేవుని స్వరం వినబడటం అంటే అది ఒక ధన్యత. అది వినేటప్పుడు చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వింటే ఇష్టంగా చెప్పబుద్ధి వస్తుంది, ఇంకా చెప్పబుద్ధి వస్తుంది. లేదు వీళ్ళు చికాగ్గా ఉన్నారు, అసలు వీళ్ళకి ఇప్పుడు అన్నం పెడుతున్నామండి, కాలుతో దంతున్నాడు అనుకో కంచాన్ని, పెట్టబుద్ధి వేస్తుందా? కింద చల్లా చెదరగా విసురుతున్నాడు అనుకో, పెట్టబుద్ధి వేస్తుందా? ఎవడో వస్తాడు అమ్మా అంటాడు, సర్లేని పట్టుకెళ్ళి పెట్టామనుకోండి, ఏంటిది ఇది పప్పు వేసో మటన్ లేదా అన్నాడు అనుకోండి, ఆ పప్పు కూడా లాగేసుకుంటాం. అంతే కదా. ఇప్పుడు ఏంటి నీకు మటన్ కావాలా, ఏదో పెట్టారు కదా తిందాం అనే ఆలోచన లేకుండా ఇది మటన్ లేదా చికెన్ లేదా అన్నాడు అనుకోండి, ఏమనిపిస్తుంది మనకి? పెట్టాలనిపిస్తుందా, లాగేసుకోవాలనిపిస్తుందా? అంతే కదా. సో ఆకలి ఉన్నోడు ఇష్టంగా తింటాడు, ఆకలి ఉన్నోడు ఆబగా తింటాడు, ఆవురమంటూ తింటాడు. అలాంటి వాడికి పెట్టబుద్ధి వేస్తుంది. అలాగే వినాలనే మనసు ఉన్నోడికి చెప్పాలనిపిస్తుంది, వినాలనే మనసు లేనోడికి చెప్పాలనిపిస్తుందా? చెప్పాలనిపించదు కదా. దేవుడు కూడా 400 years మౌనం అయిపోయాడు. చెప్పి 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 విసిగిపోయి మౌనం అయిపోయాడు దేవుడు. అలా మౌనంగా ఉన్న కాలం చాలా సుదీర్ఘ కాలం ఇశ్రాయేలీయుల జీవితాల్లో. ప్రవక్తలు రాలా, అబద్ధ ప్రవక్తలు వచ్చారు. సత్యం చెప్పేవాళ్ళు రాలా, అసత్యం చెప్పేవాళ్ళు వచ్చారు. నిజంగా దేవుని పక్షాన దేవుని స్వరం వినిపించేవాళ్ళు రాలా. ఎందుకంత సుదీర్ఘకాలం పాటు వాళ్ళకు వాక్యం దొరకకుండా పోయింది అని అంటే,
ఎవరికైతే వినాలన్న కోరిక ఉందో దేవుడు అక్కడ పనిచేస్తాడు. ఎక్కడ ఆకలి ఉందో దేవుడు అక్కడ ఆహారాన్ని ఇస్తాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, కలిగిన వానికే ఇయ్యబడును. నెక్స్ట్ మీరు చెప్పండి, తెలీదు ఎవరికి? కలిగిన వానికే ఇయ్యబడును. నెక్స్ట్, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా ఏమవును? తీసేసుకోబడును, తీసివేయబడును. అర్థమవుతుందా? నీకు ఎప్పుడైతే ఆసక్తి ఉంటుందో దేవుడు ఇస్తాడు. నీకు ఆసక్తి లేదనుకో, ఉన్నది కూడా లాక్కెత్తిపోతాడు, పక్కన పెట్టేస్తాడు. ఏంది నీకు అనవసరం, నీ దగ్గర ఉండడానికి ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి, ఈ చెట్టు పీకి అవతల పడే అన్నాడా లేదా? ఈ మొక్క 3 సంవత్సరాల నుంచి దీని దగ్గర పండ్లు వెతకవచ్చున్నాను, దీని దగ్గర ఏమి లేవు, ఫలాలు లేవు, దీన్ని ఏం చేద్దాం? ఈ భూమి ఎందుకు వ్యర్థం చేయాలి, దీన్ని తీసి అవతల పడేద్దాం, దీని ప్లేస్లో వేరే మొక్క నాటుదాం. ఈ మొక్క ఇక్కడ ఉండి మనకు ఉపయోగం ఏంటి? వేస్ట్ కదా, తీసి అవతల పడేద్దాం అన్నాడు దేవుడు. కాబట్టి ఎప్పుడైతే నీ హృదయంలో ఆసక్తి మొదలవుతుందో అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. నీ ఆసక్తి దేవుని కార్యానికి పునాది. ఇశ్రాయేలు చేసిన తప్పేంటంటే, ఆయన మాట్లాడుతుంటే చులకనగా చూశారు. దేవుడు మా దేవుడు అన్న పొగరు, ఇశ్రాయేలీల దేవుడు అన్న పొగరు, మాకు మాత్రమే దేవుడు అన్న పొగరు, గర్వం, అహంకారం పెరిగిపోయింది వాళ్ళలో. అందులో వీళ్ళకున్న కొవ్వు ఏంటంటే, మేము కాకుండా ఇంకా చాలా జాతులు ఉన్నాయి కదా, ఐగుప్తీలు ఉన్నారు, హివ్వీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, వీళ్ళు చాలామంది ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరికి దేవుడు కాడు. మరి ఎవరికి మాత్రం దేవుడు? ఈయన ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు. ఎందుకు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దాన పుత్రులం మేమే, ఆ వాగ్దాన వారసులం మేమే, ఆ వాగ్దాన సంబంధులం మేమే. కాబట్టి ఆయన మాకు మాత్రమే దేవుడు, ఇంకెవరికి దేవుడు కాదు. మాకు మాత్రమే తోడుగా ఉంటాడు. కనాను దేశాన్ని మాకు వాగ్దానం చేశాడు, వాగ్దాన దేశంలో మమ్మల్ని అందరినీ నిలబెట్టాడు, మాకు మాత్రమే ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఇంకెవరికీ ధర్మశాస్త్రం ఇవ్వలేదు అన్న పొగరికి కొట్టుకున్నారు. పెందల కడలేచి నేను ప్రవక్తలను మీ యొద్దకు పంపినను, మీరు విననొల్లని వారైతిరి, మీరు చెవి యొగ్గని వారైతిరి, మీరు మాట వినకపోవుట నీ బాల్యము నుండి నీకు వాడుక. ఈ పదాలన్నీ ప్రవక్తల గ్రంథాల్లో ఉంటాయి. నా మాట వినకపోవుటే నీకు బాల్యము నుండి వాడుక. నువ్వు చిన్నతనం నుంచి ఎలాగ తగలడ్డావు, ఎప్పుడు నువ్వు నా మాట విన్నావు గనుక, ఎప్పుడు నువ్వు బాగుపడ్డావు, ఎప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు. ఇశ్రాయేలీల్ని తిడుతూనే వచ్చాడు దేవుడు. ఎన్నిసార్లు తిట్టినా గడ్డి పెట్టినా అలా బతుకులు ఏమవలేదు, మారలేదు. చివరికి చిరాకు వచ్చి బబులోని చెరకు అప్పగించేశాడు. బబులోని చెరకి శాపం అంటారు దీన్ని. చెప్పినా వినకపోయి ఇంకా తీవ్రమైపోతే అప్పుడు దేవుడు ఉగ్రత ఉంటుంది. ఆ ఉగ్రతలో భాగంగా వీళ్ళు బబులోని చెరకు పోయారు. ఈ బబులోని చెరలో నలిగారు, అయినా బుద్ధి రాలా. సరే, కొన్నాళ్ళకి మరలా అవకాశం ఇచ్చాడు. మళ్ళీ ఏదో కుక్కతో కొంకర అంటారు చూశారు, ఆ టైప్ ఉంటుంది ఇశ్రాయేలీల జీవితం. మళ్ళీ మామూలే, 2-3 రోజులు ఏడుస్తారు. అయ్యో ప్రభువా, ఇంత గొప్ప శోధన వచ్చేసింది తండ్రి, నువ్వు తప్ప మాకు దిక్కెవరున్నారు దేవా, నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు ప్రభువా, ఇలాంటి ప్రార్థనలు చేస్తారు. సరిలే, నా పిల్లలే కదా అని చెప్పి దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తాడు. మళ్ళీ కుక్కతో కొంకర. మీరు చదవండి పాత నిబంధన అంతా సేమ్ డిటో. అన్నయ్య చెప్పింది నిజమేరో అనిపిస్తుంది మీకు. మీరు పాత నిబంధన చదివితే తప్పు చేయడం, దెబ్బ కొట్టడం, సెట్ అయిపోయాం బాబయ్యా అనడం, మళ్ళీ పోనీలేరా అనడం, మళ్ళీ తప్పు చేయడం, మళ్ళీ ఒక్కటి పీకటం, సెట్ అయిపోయాం బాబయ్యా అనడం, సరేలే పోనీలేరా అనడం, మళ్ళీ కుక్కతో కొంకరా. ఇక ఇదే రిపీట్ అవుతుంటే మనకు అనిపిస్తుంది, తండ్రి నీకు ఎంత సహనం తండ్రి. 1 సారా, 2 సార్లా, 3 సార్లా, 4 సార్లా, 10 సార్లు, 100 సార్లు ఇదే బతుకుతున్నారాయే, ఇదే జీవితం జీవిస్తున్నారాయే. మార్పు రావట్లేదు మనుషుల్లో. ఇలాగే ఉన్నారు. ఇలా ఎన్నిసార్లు రిపీట్ అయినా కూడా ఆయన కనికరం చూపిస్తానే ఉన్నాడు, దీర్ఘశాంతం చూపిస్తానే ఉన్నాడు, ప్రేమ చూపిస్తానే ఉన్నాడు, వాళ్ళ బతుకాలు బతుకుతానే ఉన్నారు. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో దేవుడు ఒకానొక టైంలో మౌనమైపోయాడు. ఆ మౌనానికి ముందు రాసినటువంటి పత్రిక మలాకీ గ్రంథం. ఆ మలాకీ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం ఒకటి ధ్యానం చేద్దాం. ప్రభుచిత్తం అయితే మిగిలిన విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ఆ మలాకీ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు మొదటి అధ్యాయం మనం చూస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, పాత నిబంధన ఎండింగ్, కొత్త నిబంధన స్టార్టింగ్. సో మలాకీ, ఈ మలాకీలో మొట్టమొదటి అధ్యాయం మీరు చూడండి. ఇశ్రాయేలీలను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. ఇక్కడ మీకు పాయింట్ అర్థం కావాలి. ఎవరి ద్వారా? మలాకీ ద్వారా. మలాకీ అంటే ఎవరు? మనిషే కదా. మలాకీ అన్న పదానికి, హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే నా వార్తాహరుడు అని అర్థం. ఏంటది?
నా వార్తాహరుడు అంటే నా వార్తను మీ వద్దకు చేరవేయువాడు, వార్తాహరుడు అని అర్థం. సో ఈ ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా దేవుడు పలుకుతున్నాడంట. గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడేప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా నేరుగా నీతో మాట్లాడాల్సిన అవసరత లేదు. తన సేవకుడి ద్వారా మాట్లాడవచ్చు, తన వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, తన మెల్లని స్వరము నీ ఆలోచనలో నుండి మాట్లాడవచ్చు. అనేక విధాలుగా నీతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అయిపోయి గొప్ప వెలుగు వచ్చేసి గొప్ప రణగొన ధ్వనుల్లో నుండి మాట్లాడాల్సిన అవసరత లేదు. ఇప్పుడు మలాకి ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. రైట్. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే మలాకి గ్రంథం అనేది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అనమాట. స్వీట్ వార్నింగ్, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. చాలా స్వీట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఎన్నో విన్నారాళ్ళు. ఇదో లెక్క ఏంటి వాళ్ళకి, అంతే కదా. ఇప్పుడు చూడండి, దున్నపోతు మీద వాన కురిసిందంటారు చూశారు. అది వెళ్ళి వర్షంలో నిలబడుతుంది. దాని బాడీ అలా డిజైన్ చేయబడి ఉంది. ఎంత వాన కురిసినా కానీ ఇలాగ అనుకుంటుంది, పోద్ది. దానికి ఏం అనిపిస్తుందో. మనమైతే చలుకుని పోతాం బాబోయ్ అంటాం, దానికేంటి దున్నపోతుంది, దానికి అలవాటు. అలాగా ఇశ్రాయేలీలు కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టే. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను కదా, మన క్రిస్టియన్స్లో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు వాటర్ ప్రూఫ్ వాచీలు లాంటి వాళ్ళు. వాటర్ ప్రూఫ్ వాచీలు అంటే తెలుసా మీకు? అంటే అర్థం ఏంటి? వాటర్ ప్రూఫ్ అంటే నీటిలో పడేసిన వాచి తీసుకెళ్ళి నీటిలో పడేసినా ఆ లోపలికి ఏమి వెళ్ళవు, వాటర్ వెళ్ళవు, నీళ్ళు లోపలికి వెళ్ళవు. అలాగా మనోళ్ళు కూడా వాక్యూమ్ ప్రూఫ్ వాళ్ళు. ఏం ప్రూఫ్? వాక్యూమ్ ప్రూఫ్ అంటే ఏంటి? ఈయన కూర్చోబెట్టి 21 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టి 21 రోజులు వాక్యంలో ముంచి తీసిన 22వ రోజు లోపల ఏమైనా ఉందా అని డోర్ తీసి చూస్తే లోపలికి ఒక్క చుక్క వాక్యం వెళ్ళదు. అంత ప్రూఫ్ వేసుకుని వస్తారనమాట. అందుకే చాలామంది చూడండి, మనం వారం ఏం చెప్పుకున్నారా నాయన అంటే, మనం వారం అండి అది గుర్తులేదండి, ఇంటికి వెళ్ళి ఏం తిన్నావరా, ఆ రోజైతే మా ఆవిడ చికెన్ వండిందండి అంటాడు. అంటే ఇంటికి వెళ్ళి మీ ఆవిడ వండిన చికెన్ కూర గుర్తుంది, కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో ఏ వాక్యం విన్నావో అది మాత్రం ఏమీ లేదా, గుర్తులేదు. సో పోనీ అలా మర్చిపోయాడంటే ఒక అర్థం ఉంది. లోపలికి వెళ్లకుండా ఆపేస్తుంటాడు, లోపలికి వెళ్లకుండా డోర్ క్లోజ్ చేస్తాడు. ఆయన ఏమో హృదయం అనే తలుపునొద్ద నిలబడి ఏం చేస్తున్నాడట, తడుతున్నాడట. తీరా నాయన లోపలికి వస్తా, మన ఇద్దరం కలిసి సహవాసం చేద్దాం, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నీ బ్రతుకు బాగుంటుంది, ఫలభరితంగా ఉంటుంది, వాక్యాన్ని లోపల పెట్టుకో చోటి అని దేవుడు కోరుతున్నాడు. కానీ మానవుడు నీ వాక్యం నాకు వద్దు బాబోయ్, నీ వాక్యం నాకు వద్దని దూరంగా పారిపోతున్నాడు. సో అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ చూడండి, ఆయన కౌంటర్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, దేవుడు మనిషి మీద కౌంటర్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, మనిషి రీకౌంటర్ ఇవ్వలేడు. అర్థం ఉందా? మనిషి ఇంక కౌంటర్ వేయలేడు దేవునికి. ఒక్కసారి దేవుడు కౌంటర్ చేశాడా ఇంకంతే, ఎన్కౌంటర్ అయిపోవడమే. అలా ఉంటుంది దేవుడు కౌంటర్ చేసి మాట్లాడితే. స్టార్టింగ్ ఏమన్నాడు తెలుసా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ మలాకి ద్వారా? చూడండి, ఆ వచనం చూడండి. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అన్నాడు. నేను మీ ఎడల ఏం చూపాను? ప్రేమ చూపాను. ఒకసారి మీరు అందరూ మనసు పెట్టి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? మనకు అర్థమవుతుందా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని? మీకు అర్థమవుతుందా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని? ఆయన మీ ఎడల ప్రేమ చూపుతున్నాడన్న సంగతి మీకు అర్థమవుతుందా? మీరు ఫీల్ అవుతున్నారా? దాన్ని అవ్వాలి. అయితే మీకు అసలు విషయాలు గోచరిస్తాయి. ఆయన అంటున్న మాట అదే, నేను మీ ఎడల ఏం చూపాను? ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితే వందరు. ఎంత దరిద్రులో చూడండి, చూసారా? ఇప్పుడు నేను నీకు చాలా చేశాను అంటే ఏం చేసావు నువ్వు అన్నట్టు ఉంటుంది. ఆడెవడో అన్నాడంటే వాళ్ళ మమ్మీతో, నిన్ను ఎవడగానమన్నాడు అన్నాడంట. ఎంత దుర్మార్గపు స్వభావం అంటే ఇంకది. ఆ తల్లి గుండె పగిలిపోవాలి. ఇంకా ఏమన్నాడట? నిన్ను ఎవడగానమన్నాడు, నేను ఏమన్నా కనమన్నానా నిన్ను? అక్కడితో ఆపితే బాగుంటుంది. ఇంకా చాలా వస్తాయి ఆ దౌర్భాగ్యుడి నోట్లో నుంచి. ఇంకా కఠినమైన పదాలు వస్తాయి, వినకూడని పదాలు వస్తాయి నోట్లోంచి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. నిన్ను ఎవడగనమన్నాడు? నువ్వు అనుకున్నావు, నాకు సంబంధం ఏంటి? నేను ఏమైనా అడిగానా నిన్ను కనమని? నేను ఏమైనా చెప్పానా నేను పెంచమని? నేను పోషించమన్నానా?
నువ్వు పోషించుకున్నావు, నువ్వు సరదాకి చేసుకున్నావు అన్నాడట ఒక కొడుకు. ఇప్పుడు ఆ కొడుకుని ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంకా ఏం చేయగలం? దేవుడికి వదిలేసి, తండ్రి ఈ దౌర్భాగ్యుని నీ చేతికి అప్పగిస్తున్నాను, ఇంక నేను చేయగలిగింది ఏమీ లేదు అని ప్రార్థన చేయాలంతే. మరి అంతే కదా, ఉంటారు అలాంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నానంటే ఎంత వంకర హృదయాలంటే ఇవి. నువ్వు ఏం ప్రేమ చూపించావయ్యా మా మీద, ఏం ప్రేమ చూపించావు అన్నారట. మారే హృదయం అనేది మీరు చెప్పండి. మారు మనస్సు పొందేవాళ్ళు అయితే నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అనగానే పాదాల మీద పడిపోతారు. నిజమే ప్రభువా, మాదే తప్పు, మమ్మల్ని మన్నించు ప్రభువా అంటారు. మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేస్తున్నాడంటే మారే హృదయం ఉందనా? కొంతమంది ఉంటారు చూడండి, మీరు మారతారు అనుకుని ట్రై చేస్తుంటారు, వాళ్ళు మారరు, కౌంటర్ చేస్తుంటారు. మళ్ళీ ఇలా చేశాను కదయ్యా అనగానే నువ్వు అలా చేసావా, నేను ఇలా చేయలేదా అంటాడు, నేను ఇంకోలా చేయలేదా అంటాడు, నువ్వు అది చేయలేదా ఇది అంటే ఏదో రకంగా రెచ్చగొట్టి గొడవ పెద్ద చేస్తారు తప్ప వీళ్ళు ఈ బ్యాచ్ నిజంగా మారే మనసు కాదది. అందుకే అలాంటి వాళ్ళతో మాట్లాడడం కంటే ఏది బెటరు? మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు అన్నాడు. అది మగాళ్ళైనా ఆడాళ్ళైనా సరే అప్లై చేసుకోండి. జగడగుండోళ్ళు మగాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరులోనే ఉంటారు. వాళ్ళు జగడగుండోళ్ళు. ఓన్లీ ఆడవాళ్లే జగడగుండోళ్ళు అనుకోకండి. మగాళ్ళలో కూడా ఎవరు ఉంటారు? జగడగుండోళ్ళు ఉంటారు. ఈ జగడగుండోళ్ళతో నివసించి గొడవ పెట్టుకుని అరే నువ్వు అలాగరా నువ్వు ఇలాగరా అని గొడవ పెంచుకుని పెద్ద చేసుకునే కంటే కూడా మౌనంగా మిద్దెక్కిపోయి పిడకలు కూడా పక్కన పురుగులతో కుట్టించుకున్నా పర్లేదు, దోమలతో కరిపించుకున్నా పర్లేదు, చక్కగా అలా పడుకొని ఆ ఉడుకులో ఆ గుబురులో ఉన్న ఏం తప్పు లేదంట. ఈ దరిద్రంలో రొంపులు దిగే కంటే కూడా అంత మౌనంగా ఉంటే బెటర్ అన్నమాట. సో వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఏదోటి పెంచుతూ ఉంటారు, కౌంటర్ చేస్తూనే ఉంటారు, గొడవ పెద్దది చేస్తారు. అలాంటి వాళ్ళతో అనవసరం వాదన అనవసరం, రూపాయి ప్రయోజనం లేదు. దానికంటే బెటర్ మీరు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, మంచిది. అర్థమైందా? మనశ్శాంతి అయినా ఉంటుంది, రైట్? సో వీళ్ళు ఏమంటున్నారంటే నీవు ఏ విషయం మందు మా ఎడల ప్రేమ చూపితి వందరు. అప్పుడు చెప్తున్నాడు యాషావు యాకోబునకు అన్నగాడా. ఇద్దరు అన్నదమ్ములేగా, కలిసి పుట్టారు. కలిసి పుట్టడం అంటే అర్థం ఏంటి? కవలోళ్ళు వాళ్ళు. ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి. కవలోళ్ళు అంటే అర్థం ఏంటి? సమాన హక్కులు ఉంటాయి. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దోడిని చిన్నోడిని తీయడానికి ముందు ఎవడొచ్చాడో వాడికి పెద్దోడు పోస్ట్ ఇచ్చేస్తారు, తర్వాత వచ్చినోడికి చిన్నోడు పోస్ట్ ఇచ్చేస్తారు. నువ్వు ముందు వచ్చిన పెద్దోడు పోస్ట్ ఇచ్చేసినా చిన్నోడు పోస్ట్ ఇచ్చేసినా ఇద్దరు 9 నెలల్లో ఎలా ఉన్నారు? అందులో సమానంగా కలిసి ఉన్నారు. అందులో పెద్ద చిన్న విభజించడం మన వల్ల ఏమీ కాదు. ఏదో ముందు బయటికి తీశారు కాబట్టి ఆపరేషన్ చేసినప్పుడు ఈడు పెద్దోడు, ఈయన రెండోసారి బయటికి లాగారు కాబట్టి ఈడు చిన్నోడు. డాక్టర్ అమ్మ చేతికి ఆడు దొరికేశాడు ముందు, అందుకని ఆడు ఏమయ్యాడు? పెద్దోడు అయిపోయాడు. ఈ కింద ఉన్నోడు దొరుకుంటే ఏమయ్యాడు? ఈడు పెద్దోడు అయిపోతుడు. వాస్తవానికి ఇద్దరు ఒకటే, అందులో పెద్ద చిన్న అనడానికి అవకాశం లేదు. ఇద్దరు బర్త్డే ఒకే రోజు వస్తుంది కదా. సో మొత్తం మీద ఈ యాషావు ముందు వచ్చేసాడంట బయటకు అమ్మ కడుపులో నుంచి. అప్పుడు ఆపరేషన్ లేవు కదా, నార్మల్ డెలివరీ. ఈ నార్మల్ డెలివరీలో యాషావు అనేవాడు ముందు బయటకు వచ్చేసాడు. అతన్ని మడిం పట్టుకున్నాడంటే ఈ పిల్లాడు. తెలియకుండా జరిగిన ప్రక్రియ ఇది, కాకపోతే సింబాలిక్గా చూపించాడు అంతే దేవుడు. ఇది కాలు పట్టుకోవాలని యాకోబు కడుపులో తెలుస్తుంది ఏంటి? అది ఎంటీ మైండ్ కదా. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? అప్పుడే పుట్టిన వాళ్ళకి ఏమీ తెలీదు, ఎంటీ మైండ్. కాకపోతే సింబాలిక్గా చూపించడానికి ఇతను ఏం పట్టుకున్నాడు? కాలు పట్టుకున్నాడు. కాలు పట్టుకుంటే ఇద్దరు మొత్తం మీద బయటకు వచ్చారు. ముందు బయటకు వచ్చాడు కాబట్టి పెద్దోడిని చేశారు, తర్వాత బయటకు వచ్చాడు కాబట్టి ఇతను ఏం చేశారు? చిన్నోడిని చేశారు. యాషావు కాలు పట్టుకున్నందుకు పాపం, మడిమ పట్టుకున్న పాపానికి ఏమని పేరెట్టించారంట? మోసగాడని పేరెట్టించారంట. ఈడు మడిమ పట్టుకున్నందుకే. ఆయన తెలిసి పట్టుకున్నాడా? తెలియక పట్టుకున్నాడు. తెలియక పట్టుకున్నా కూడా వాళ్ళ అమ్మగారికి ఏమనిపించిందో మరి. ఇగో ఈడు కాలు పట్టుకుని వచ్చాడు కాబట్టి, మడిమ పట్టుకున్నాడు కాబట్టి వీడి పేరు ఏం పెట్టేద్దాం? యాకోబు అని పెట్టేద్దాం. అంటే ఏమని పెట్టేద్దాం? మోసగాడని ఇడేద్దాం పేరు అని చెప్పి పెట్టేశారు. అలాగ పాపం ఆయన ఆ పేరుతో సార్థకం అయిపోయింది ఆయన పేరు ఆయనకి. సరే మొత్తం మీద వాళ్ళిద్దరు వచ్చారు కదా. అక్కడ అంటాడు యాషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకుందామని ఏదో మీరు అనుకుందురు. అయితే సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా వారు కట్టుకున్నను నేను వాటిని కింద పడద్రోయును. లోకులు వారి దేశము భక్తిహీన ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కనులారు దానిని చూచి ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరు అందరూ అని చెబుతూ, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా, నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని అడిగాడు. అంటే
యాషావుకు రావాల్సిన ఆశీర్వాదం యాషావు కోల్పోతే, అసలు రూల్గా అయితే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, మూడో చెప్పండి, యాషావు దేవుడు. రూల్ లా ప్రకారంగా అయితే ఎవరి దేవుడు? యాషావు దేవుడు. యాషావు చేజేతులారా తనకున్న ఆధిక్యతను తృణీకరించాడు. నాకొద్దు అన్నాడు. నాకొద్దు, మరి దీనికి ప్రతిఫలంగా ఏమిస్తావు అని అడిగితే, నా జ్యేష్ఠత్వం కావాలంటే తీసుకో అన్నాడు. దేనికోసం? చిక్కుడుకాయల కూర కోసం. అది ఒప్పందం, ఒడంబడిక అంటారు దాన్ని. మన భాషలో అయితే అగ్రిమెంట్. మనం ఇప్పుడు ప్రస్తుత భాషలో ఏమనాలి దాన్ని? అగ్రిమెంట్ చేసామంటే అర్థం ఏంటి? లా ప్రకారంగా, చట్ట ప్రకారంగా ఒప్పేసుకున్నట్టే. అగ్రిమెంట్కి వాల్యూ ఉంది. లీగల్గా చేసుకుంటే అగ్రిమెంట్కి వాల్యూ ఉంది ఇప్పుడు. సో ఇన్ ద సేమ్ సెన్స్ వాళ్ళు కూడా లీగల్గానే అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటి అగ్రిమెంట్? నీ చిక్కుడుకాయల కూర నాకు ఇచ్చేయి, నా జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసేసుకో. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ అగ్రిమెంటే. సో ఆ అగ్రిమెంట్కి యాషావు కట్టుబడలేదు. కూర తినేసాడు, జ్యేష్ఠత్వం కావాలంటున్నాడు. తప్పు కదా? కూర తినేసాడు, ఏం కావాలంటున్నాడు? ఆ రోజు ఏమన్నాడు? దిక్మాలి జ్యేష్ఠత్వం ఎవరికి కావాలి అన్నాడు. జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తే ఎవరిని తృణీకరించినట్టు? సాక్షాత్తు దేవుని కార్యాన్ని తృణీకరించినట్టు, అంటే దేవుణ్ణి తృణీకరించినట్టు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాసావు దేవుడు అనేది దైవ నిర్ణయం. ఆ దైవ నిర్ణయాన్ని తృణీకరించి యాసావు దేవుడు కాదు, యాకోబు దేవుడు నువ్వు పిలిపించుకో, నాకు నా చిక్కుడుకాయల కూర ఇచ్చేయి అన్నాడు. అందుకని యాషావును దేవుడు ద్వేషించి తృణీకరించి పక్కన పెట్టేసి ఆ అవకాశం యాకోబుకి ఇవ్వడాన్ని బట్టి ఇశ్రాయేలీలు వారసులయ్యారు. లేకపోతే ఎదోమీయులు వారసులు అవ్వాలి. పాయింట్ అర్థమవుతుందా? ఎదోమీయులు అవ్వాలి వారసులు. ఎదోమీయులు అవ్వకుండా ఇశ్రాయేలీలు ఎందుకు వారసులు అయ్యారు? ఎదోమీయుల స్థానాన్ని ఇశ్రాయేలీలు ఎందుకు ఆక్రమించారంటే, దేవుడు యాషావుకి ఇవ్వకుండా ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు కాబట్టి. రైట్? సరే, మరి దీన్ని నిలబెట్టుకోవాలి కదా వీళ్ళు. అవకాశం వచ్చింది, వచ్చిన అవకాశాన్ని ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? ధర్మశాస్త్రం ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని ఎంత చులకన చేసి పడేశారంటే, ధర్మశాస్త్రంలో ఒక పాయింట్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరు అందరూ. రెండో క్వశ్చన్, ఏ రకంగా మమ్మల్ని ప్రేమించావు? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి? ఏం చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం అని మీరు అందరూ. 7వ వచనం చూడండి. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరు అందరూ. యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే కదా. గుడ్డిదానిని తీసుకుని బలిగా అర్పించినది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించినది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇది పాయింట్, జాగ్రత్తగా వినండి. దీని మీద మీకు అవగాహన రావాలంటే పాత నిబంధన కాలపు బలి నైవేద్యపు విధానాలు, ఆనాటి పాత నిబంధన కాలపు గుడార సంబంధమైన లేదా మందిర సంబంధమైన ఆచార వ్యవహారాల మీద మీకు ఒక ఐడియా ఉండాలి. అంటే మీరు లేవీకాండం ఎక్కువగా చదువు ఉండాలి, సంఖ్యాకాండం ఎక్కువగా చదువు ఉండాలి. ఆ రెండు కాండాల మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇక్కడ వ్రాయబడుతున్న సందర్భం దేన్ని చూపిస్తుందో మీకు తెలిసిపోద్ది ఈజీగా. ఇంటికి వెళ్ళిన తర్వాతైనా సరి చదివే ప్రయత్నం చేయండి. ఏ కాండాలు? లేవియకాండం, సంఖ్యాకాండం, వీలైతే నిర్గమకాండం. ఈ 3 కాండాలు చదివే ప్రయత్నం చేయండి. చదివితే మీకు అందులో చాలా విషయాలు, వీటికి సంబంధించిన వివరాలు మీకు వచ్చేస్తాయి. అయితే విషయం ఏమిటంటే, పాత నిబంధన కాలంలో మందిర పరిచర్య ఉండేది. మందిర పరిచర్య అంటే ఇప్పుడు ఎలాగైతే అన్య విశ్వాసాలకు చెందిన వారు మందిరాలలో వాళ్ళ యొక్క ఆచారాలు నిర్వహిస్తున్నారో, ఇన్ ద సేమ్ సెన్స్ ఇక్కడ నుంచి కాపీ కొట్టినవే. ఎక్కడి నుంచి? ఇశ్రాయేల్ దగ్గర నుంచి సర్వమానవాళికి చాలా వరకు కాపీలు వెళ్ళినాయి. వాళ్ళు చేసేవారు మందిర పరిచర్య. అక్కడ కూడా ఈ దోపార్తులు ఉండేవి, అక్కడ కూడా ఈ సాంబ్రాణి, ఈ సుగంధాలు, ఇవన్నీ ఉండేవి. సొలొమోను కూడా చేసాడు ఇవన్నీ. ఇప్పుడంటే మనకి లేవు, ఇది ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన కాబట్టి అలాంటివి మనకి లేవు, బలులు మనకి లేవు. కానీ వాళ్ళకు ఉండేవి. ఆ బలులు ఇచ్చే కాలంలో, ఆ బలులు సమర్పించే కాలంలో కుంటివి కానీ, గుడ్డివి కానీ, వట్టివి కానీ ఇలాంటివి తీసుకురావడానికి వీలు లేదు. దాన్ని ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతుంటారు. అంతెందుకు నేను విన్నాను, ఏజెన్సీ ఏరియాల్లో బలులు ఇచ్చే ఆచారాలు ఉన్నాయంట కొంతమందికి. అనాగరికులు ఉంటారు కదా కొంతమంది ఏజెన్సీ ఏరియాల్లో, వాళ్ళలో ఇప్పటికీ బలులు ఇచ్చేవాళ్ళు ఉన్నారట. ఎక్కడో ఒక చోట అడవుల్లోకి ఎక్కడికో సువార్తకి వెళ్ళినప్పుడు ఒక బొమ్మ దగ్గర మనిషి తలకాయిందంట. హడలు ఎత్తిపోయి వచ్చేసారు మనోళ్ళు. వాళ్ళే చెప్పారు, నాకు గుండె ఆగిపోయినంత పని అయిందన్న మాకు,
అడవుల్లోకి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్తే ఓ బొమ్మ దగ్గర మనిషి తలకాయ ఉందన్నా, చచ్చిపోయామన్నా, ఆ రోజు గుండె అయిపోయింది, ఇంకా ఉరుకు ఉరుకు పరుగుల్ని అక్కడి నుంచి సర్దుకుని వచ్చేసాం అన్నారు వాళ్ళు. అంటే ఇప్పటికీ మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు కొన్ని కొన్ని చోట్ల కనబడుతున్నాయి. మూఢ విశ్వాసాలు అంటారు వాటిని, అంధవిశ్వాసాలు. వాళ్ళకి ఇంక జ్ఞానం తెలీదు. వాళ్ళు కూడా ఒక వేలు కట్టయినా బలెవరు, చేయలేకపోయినా బలెవరు, కాలు పోలియో ఉన్నా బలెవరు. బలివ్వాలంటే ఆడు ఎలా ఉండాలి? మనకలా గుమ్మడికాయలా బాగుండాలి. అర్థమైందా? ఫిట్గా ఉంటేనే ఏం చేస్తారు వాళ్ళు? బలిస్తారు. ఫిట్గా లేనోడిని ఏం చేయరు? బలివరు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అదిగో ఈ బలి సంప్రదాయాల నుంచి వచ్చింది. అంటే ముందు ఇక్కడ జంతువుల దగ్గర ప్రారంభమైంది, వీళ్ళు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? మనుషుల దగ్గర పెట్టారు మహానుభావులు. అసలు జంతువుల దగ్గర ప్రారంభమైందే, అపరిపక్వమైంది, అపరిపూర్ణమైంది, అది పరిపూర్ణమైంది కాదని దేవుడు తీసేశాడు దాన్ని. అది పనికిరాందని చెప్పి దేవుడు తీసాడు. అప్పుడే ఎందుకు తీశాడు? నాయన ఇది సూచన మాత్రమే. ఆ సూచనలో కూడా ఏంటంటే గొర్రెలు కానీ, గోవులు కానీ, మేకలు కానీ ఏమైనా సరే బలి సమర్పించేవి ఎలా ఉండాలి అంటే పరిపూర్ణమైనవిగా ఉండాలి. కుంటివి, గుడ్డివి ఇలాంటివి ఇవ్వటానికి వీలు లేదు అనేది పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో ఒక రూల్. అది ఆ రూల్ బ్రేక్ చేయకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపము. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా, వాళ్ళకి ఇవ్వబడిన పాత నిబంధన అయినా, మనకి ఇవ్వబడిన కొత్త నిబంధన అయినా, ఆజ్ఞాతిక్రమం ఏమిటి? పాపము. ఒకసారి లేవీకాండం చూడండి, మీకు అర్థమైపోద్ది విషయం. ముగించుకుందాం. లేవీకాండం 22వ అధ్యాయము 17 నుంచి చూద్దాం. లేవీకాండం 22వ అధ్యాయము 17 నుంచి చూద్దాం. త్వరగా చూద్దాం. త్వరగా అందరూ బైబిల్ తీయండి. నేను ముగింపులోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ముగిస్తాను. లేవీకాండం 22వ అధ్యాయము 17వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలీయుల ఇంటి వారిలోనే కానీ, ఇశ్రాయేలులో నివసించు పరదేశుల్లోనే కానీ ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములైనను మొక్కుబడులైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు అంటే వాడిని దేవుడు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండునట్లుగా ఏం చేయాలి? గోవుల్లో నుండి అయినను, గొర్రెల్లో నుండి అయినను, మేకల్లో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పించాలి. ఏం ఉండకూడదట దానికి? నువ్వు ఇచ్చే అర్పణలో ఏముండకూడదు? దోషం ఉండకూడదు. నెక్స్ట్, దేనికి కళంకం ఉండునో దానిని ఇవ్వకూడదు. కళంకం ఉన్నదాన్ని దేవుని సన్నిధిలో ఇవ్వకూడదు. దోషం ఉన్నదాన్ని దేవుని సన్నిధిలో ఇవ్వకూడదు. రైట్. నెక్స్ట్, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. దాన్ని దేవుడు ఏం చేయడట? యాక్సెప్ట్ చెయ్యడు. నెక్స్ట్, ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని, స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని, సమాధాన బలిరూపముగా గోవునైనను, గొర్రెనైనను, మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలను. దానిలో కళంకమేదీ ఉండకూడదు. ఏముండకూడదు? కళంకమేదీ ఉండకూడదు. నెక్స్ట్, గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డ గలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురూపి అయిన కోడినైనను, గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును కానీ అది మృక్కుబడిగా అంగీకరింపబడదు అని దేన్ని ఇవ్వాలి, దేన్ని ఇవ్వకూడదు, ఇవన్నీ వాళ్ళకి చెప్పుకుంటూ వస్తాడు. అసలు ఇది ఎందుకు చెప్పాడు తెలుసా? ధర్మశాస్త్రము, పాత ధర్మశాస్త్రం రాబోవు నిజస్వరూపము యొక్క మేలుల ఛాయ. అంటే అదొక షాడో. నిజానికి అది నిజం కాదు, అదొక షాడో మాత్రమే, అదొక ఛాయ. నిజస్వరూపం ఎక్కడుంది? క్రీస్తునందు ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. అంతవరకు ఇది ఛాయగా ఇవ్వబడింది. అంటే ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ కళంకము, దోషము, కురూపి, గడ్డలు, గజ్జి ఏదైతే చెప్తున్నాడో, వంకరలు ఏవైతే చెప్తున్నాడో, ఇవన్నీ కూడా పాపానికి, దోషానికి, అతిక్రమాలకి, అతిక్రమ క్రియలకు సాదృశ్యం. సంపూర్ణంగా ఉన్నది ఏదైతే ఉందో అది పరిశుద్ధతకు సాదృశ్యం. ఇప్పుడు బలి దేన్ని ఇవ్వాలి? సంపూర్ణంగా ఉన్నదాన్నే ఇవ్వాలి. ఇప్పుడు సంపూర్ణంగా ఉన్నది ఎవడున్నాడు? ఎవ్వడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అంటే ఒక పాపిని రక్షించాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. ఆ పరిశుద్ధ రక్తాన్నే ఇవ్వండి, ఈ అతిక్రమాలు ఉన్నదాన్ని ఇవ్వకండి. అంటే ఈ వంకర, ఈ గజ్జి, ఈ ఏదైతే దేవుడు వద్దని చెప్తున్నాడో, ఈ గుడ్డితనం, అవిటితనం, వీటిని తీసుకురాకండి. అది ఛాయ కాదు, అది సాదృశ్యం కాదు, అది నిబంధన పరమార్థం
కాదు. ఎందుకంటే మీరు ఇలా తీసుకొచ్చినప్పుడు మొత్తం రూట్ మారిపోతుంది. మీరు అసలైందని అర్థం చేసుకోలేరు, మీ పిల్లలు అసలైందని అర్థం చేసుకోలేరు, మీరు మొత్తం వ్యవస్థను పాడు చేస్తున్నారని దేవుడు చెప్పాడు. వీళ్ళు దాన్ని గ్రహించడం మానేసి, అసలైన అంతరార్థాన్ని గ్రహించడం మానేసి, మలాకీ గ్రంథానికి వచ్చేసరికి బలుల్లోకి వేటిని తీసుకొచ్చారు? ధర్మశాస్త్ర వ్యతిరేకంగా గుడ్డివి, కుంటివి, గజ్జిగలవి, తామర ఇలా చెత్త అంతా తీసుకొచ్చి వాటిని బలులు ఇవ్వడం మొదలుపెట్టారు. చూశారు? అంటే ఎప్పుడైతే ఇలా పనికిరాని దాన్ని దేవుని సన్నిధికి తెచ్చారో దేవుణ్ణి చాలా చులకనగా చూడడం మొదలుపెట్టారు. అప్పుడు అన్నాడు, ఒక అధికారి దగ్గరికి తీసుకెళ్తే యాక్సెప్ట్ చేస్తాడా అని అడిగాడు. ఒక అధికారి దగ్గరికి తీసుకెళ్తే యాక్సెప్ట్ చేస్తాడా? ఇప్పుడు మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు, గిఫ్ట్ ఇరిగిపోయింది ప్యాక్ చేసి ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి? గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇరిగిపోయింది ప్యాక్ చేసి ఇస్తే అవతల ఎలా రియాక్ట్ అవుతారు? హ్యాపీగా రియాక్ట్ అవుతారా? సరే, మీరు ఎవరికి ఒక వాచ్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు, అది తిరగట్లేదు. వాచ్ ఇచ్చేసారు కానీ ఏమవట్లేదు, తిరగట్లా. ఇప్పుడు రిపేర్ షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకుని ఒక 2000 3000 ఖర్చు పెట్టుకుని చేతి పెట్టుకోవాలి. ఏంటది? గిఫ్ట్. ఎట్టుంటుంది అవతలడికి? మళ్ళీ రేపు ఎప్పుడైనా కలిసినాడు, ఎలా ఉందరా వాచ్, బాగుందా, దుబాయ్ నుంచి తెప్పించాను రా నీ కోసం అంటే ఆడు ఎలా చూస్తాడు నీ వైపు? ఒకసారి ఇలా ఏగాదిగా చూసి, నీ మొహం సంతకెళ్ళా, ఈ దిక్మాల వాచ్ ఎక్కడ తెప్పించావు? దుబాయ్ నుంచి తెప్పించావు. ఈ దిక్మాల వాచ్కి నేను రిపేర్ చేసుకోవడానికి ఎంత అయింది? 2-3 వేలు అయింది. పని చేసి అవతల పడేమన్నాడు, మిషన్ మొత్తం మార్చాం. ఎప్పుడు తిరిగి మీ తాతగారిదా? మీ తాతగారు వాచ్ బీరువాలో దొరికితే శుభ్రం తులిపేసి తుడిసేసి ప్యాక్ చేసి ఇచ్చేసావు కదరా నాకు అంటాడు తప్ప ఎవ్వడు హ్యాపీగా ఫీల్ అవడు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు కుళ్ళిపోయిన మామిడి పళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, వాసన వస్తున్నాయి అనుకోండి, కుళ్ళిపోయిన యాపిల్ పళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, మీకోసం స్పెషల్గా తెచ్చానండి సిమ్లా యాపిల్ అన్నారు అనుకోండి, చాలా చిరాగ్గా చూస్తాడు మీ వైపు. అధికారికి ఇస్తే అధికారి తీసుకోడు, ఫ్రెండ్కి ఇస్తే ఫ్రెండ్ తీసుకోడు, పాడైంది ఎవరికి ఇచ్చినా ఎవరు తీసుకోరు. మీకు ఇంకా ధైర్యం ఉంటే ఒక చిరిగిపోయిన పట్టుచీర పట్టుకెళ్ళి మీ ఆవిడకి ఇవ్వండి, తక్కువలో వచ్చిందని చెప్పండి. నీ పుట్టినరోజు కోసం స్పెషల్గా ఏదో చిన్న చిరుగుందంటే అంతే 2000 తగ్గించి ఇచ్చాడు మనకి, ఈ చిరుగు కనపడకుండా కట్టేసుకో అని చెప్పి ఇవ్వండి. మా ఆయన ఎంతమంది చీర తెచ్చా ఎగిరికి అంతేద్దాం అనుకుంటున్నారా? దౌర్భాగ్యుడా, పుట్టినరోజు పూట కూడా నీ కుక్క బుద్ధి చూపించావు కదరా, చీర తేకపోయినా పర్లేదురా, నాకు బాధలేదు, పైపు చిరిగిపోయిన చీర తెచ్చి తక్కువలో వచ్చిందని చెప్పి నాకంట కడదామని చెప్తావు నువ్వు. మా నాన్న ఎప్పుడు నాకు ఇలాంటి చీరలు ఇవ్వలేదురా అంటే అనొచ్చు, చెప్పలేం. తుఫాన్ ఎటు నుంచి అయినా రావచ్చు. వాళ్ళు వస్తే ఏం చేయలేము కదా, యాక్సెప్ట్ చేయరు. అలాగని మీరు యాక్సెప్ట్ చేయరు. చిరిపోయిన చొక్కా తెచ్చి మీ ఆవిడ ప్రేమగా, బావా నీ కోసం చిరిపోయిన చొక్కా తక్కువలు వస్తుంటే కేఎల్ఎంలో కొందిచ్చాను బావా, పక్కన పడేశారు బావా, ఫ్లోర్ తుడడానికి వాడుతున్నారు దాన్ని, నాకు ఇచ్చే మా ఆయన పుట్టినరోజు అని చెప్పి తెచ్చేసాను బావా, నీ సైజ్ కరెక్ట్గా సరిపోద్ది బావ XXL అని చెప్పి ఇచ్చింది అనుకో, ఏం చేస్తావు? ప్రేమగా కేఎల్ఎంలో రోడ్లు తుడిసేది, కేఎల్ఎంలో ఫ్లోర్ తుడిసేది తెచ్చేసింది మా ఆవిడని చెప్పి వేసుకుంటా పెట్టి నువ్వు వేసుకుంటావా? బయటపోమంటావు. అంటే ఒక మనిషితో సత్సంబంధాన్ని కొనసాగించాలనుకున్నప్పుడు చెడిపోయింది ఆ మనిషికి ఏం చేయకూడదు? ఇవ్వకూడదు. మరి దేవునితో సత్సంబంధాన్ని కొనసాగించాలనుకున్నప్పుడు చెడిపోయింది దేవుని సన్నిధికి తీసుకొని రాకూడదని ఇంగిత జ్ఞానాన్ని కూడా మలాకీ గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? కోల్పోయారు. కోల్పోయి చెత్తంతా తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పెట్టేసరికి ఆయన బాధగలిగా అన్నాడు, అరే నాయన, మీరు చేసే తప్పు, ధర్మశాస్త్రంలో వ్రాయబడిన దానికి విరోధంగా మీరు చేస్తున్నారు. ధర్మశాస్త్రంలో గుడ్డి వాటిని, కుంటి వాటిని, చెత్త చెదారం బలి ఇవ్వడానికి తీసుకురమ్మని నేను వ్రాయించి ఇవ్వలేదు, చాలా స్పష్టంగా చెప్పాను వాటిని తేకూడదని. కానీ మీరు పని కట్టుకుని వాటినే తెచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇస్తున్నారు. అసలు ఈ బలి యేసు ప్రభు బలికి సాదృశ్యం. ఈ బలి స్థానంలో ఆయన బలి జరగబోతోంది. ఆయన బలి జరిగిన తర్వాత ఈ బలులన్నీ ఎలాగూ ఆగిపోతాయి. ఆయన బలి జరిగిన తర్వాత, ఒక్కటే బలి జరిగిన తర్వాత ఈ బలులన్నీ ఏమైపోతాయి? నిలిపివేయబడతాయి, ఆగిపోతాయి. ఇవి ఆయనకు సాదృశ్యం కాదు. ఆయన కళంకము లేనివాడిగా, కల్మషం లేనివాడిగా, పరిశుద్ధుడిగా కలువరి శిలువలో బలియాగం చేయబోతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే నీతిమంతుడైన వాడు భూమి మీదకి వచ్చి, యథార్థవంతుడైన వాడు భూమి మీదకి వచ్చి, ఏ పాపం చేయకుండా భూమి మీద బ్రతికి తన నీతిని ప్రపంచానికి ప్రపంచానికి కనపరిచి, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని ప్రపంచంలో సవాలు చేసి నిలబడిన యోధుడుగా యేసుక్రీస్తు ప్రభు తన పవిత్ర రక్తాన్ని కల్వరి శిలువలో ధారపోయబోతున్నాడు. అలాంటి స్థితికి సాదృశ్యమే ఈ బలి. దీన్ని కల్మషం చేసి చూపించొద్దు అన్నది దేవుని వాదన. కానీ వాళ్ళు
కల్మషం చేసి చూపించారు. దానికి కారణం ధర్మశాస్త్రం అనే పవిత్ర గ్రంథం వాళ్ళ జాతికి మాత్రమే ఇవ్వబడిందన్న పొగరు కావచ్చు, అహంకారం కావచ్చు, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని మూఢత్వం కావచ్చు, మాకు మాత్రమే దేవుడు ఇంకెవరికి దేవుడు కాదు అన్నటువంటి ఒక రకమైన ఆత్మీయ గర్వం కావచ్చు. ఇవన్నీ వాళ్ళలో చోటు చేసుకోవడం వల్ల వాళ్ళు దేవునికి విరోధంగా మారిపోయారు. తద్వారా దేవుడు మౌనం వహించాడు. వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి మౌనంగా ఉండిపోయాడు. వాళ్ళను శాశ్వత తృణీకరణకు అప్పగించాడు, వాళ్ళను శిక్షకు అప్పగించాడు. వాళ్ళు రాబోయే మంచి భవిష్యత్తును చేజేతులారా పోగొట్టుకునే పరిస్థితికి దిగజారిపోయారు. ఇప్పుడు మనం నూతన నిబంధనలోకి వచ్చేద్దాం. సేమ్ ప్యాటర్న్లో మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుడు మీ నుంచి ఆశించేది ఏమిటి? గుడ్డిదా, కుంటిదా, చెడ్డదా, పనికిమాలినదా? ఏది ఇవ్వాలి మనం దేవునికి ఇప్పుడు అని అంటే, దేవునికి ఏమి ఇవ్వాలి మీరు చెప్పండి ఒకసారి. ఫస్ట్ దేవుడు మీ నుంచి కోరుతున్నది ఏమిటి? ఫస్ట్ ఏం కోరుతున్నాడు? మొదటిది చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం హృదయం కోరుతున్నాడు? అరే తర్వాత ఇరిగింది నలిగింది, తర్వాత ఇరిగింది నలిగిందిలే కాదని ఎవరన్నారు? ఇరిగిన తర్వాత నలిగిన తర్వాత ఇంకెప్పుడు ఇరిగే ఉంటుంది ఎటి, ఎప్పుడు నలిగే ఉంటుంది ఎటి. ఇరిగిన తర్వాత నలిగిన తర్వాత సెట్ అవుతుందిగా. సెట్ అయిందా? సెట్ అయిన తర్వాత ఏ హృదయం కావాలి ఆయనకి? ఎస్, ఎలాంటి హృదయం కావాలి? ఆయన నివసించడానికి ఉపయోగపడే మంచి హృదయం, పరిశుద్ధమైన హృదయం కావాలి ఆయనకి. అంతేనా? దేవుడు నీ హృదయంలో నివసించటానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అలా ఉంటే ఆయన హ్యాపీ. ఇప్పుడు మీ అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఎందుకో మీ వియ్యంకుడి గారు చూడడానికని వచ్చి ఒకరోజు మీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డారు. ఇంకా పెళ్ళి అవలా, సరే పెళ్ళి ఎలాగో కుదిరిపోయింది కదా, మా వేపరాలు గారి ఇంట్లో, మా వియ్యంకుడి ఇంట్లో ఉందామని మీ వియ్యంకుడు వచ్చాడు. ఓ రూమ్ ఇవ్వాలి, ఇప్పుడు ఇచ్చారు రూము. పక్కనే గేదెని కట్టేశారు, ఈ పక్కనే మంచం వేశారు, మంచం పక్కనే దూడపిల్లను కూడా కూడికి కట్టేశారు. ఆయనకి ఏదైతే తరగడేశారో ఆ పక్కనే దూడకు గడ్డేశారు. మీ వియ్యంకుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అబ్బా ఎంత మంచి రాచ మర్యాద, ఇంత మర్యాద చేసే కుటుంబానికి మా అబ్బాయిని ఇస్తున్నానంటే మామూలుగా ఉండదు. ఇంకా మా వాడి జాతకం నాకు దోళదొడ్డి ఇచ్చారంటే మా వాడికి పేడ తట్టిస్తారు అనుకుంటాడా? అనుకుంటాడా? హ్యాపీ ఫీల్ అవుతాడా? పెళ్ళి అవుద్దంటారా? పెళ్ళి అవుద్దా? ఇంకా అట్నుంచి అటే ఏమవుద్ది? పెటాకులు అవుద్ది కదా. ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు, అతిథి సత్కారం చేసేటప్పుడు రూమ్ ఎలా ఉండాలి? బాగుండాలి కదా. మరి దరిద్రంగా ఒక పక్క పందులు, ఒక పక్క గేదెలు, ఒక పక్క కోళ్ళు, ఒక పక్క చెత్త, ఒక పక్క చెదారం ఇవన్నీ పెట్టి అందులో పడుకొని మంచం వేసేస్తే ఎంత చండాలంగా ఉంటుందో. దేవునికి ఇచ్చేది మంచిది ఇవ్వాలి, చెడ్డది ఇవ్వకూడదు. ఇప్పుడు దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఇప్పుడు మరొక క్వశ్చన్ అడిగి ముగిస్తాను. దేవుడు మీ హృదయంలో ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? చేయి చూపించండి. ప్రభువా నా హృదయమే నీ ఆలయం, నా హృదయంలో ఉండు తండ్రి. ఎంతమంది ఆహ్వానిస్తారు దేవుడిని మీ హృదయాల్లోనికి? ఎంతమంది? మనస్ఫూర్తిగా చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. మనస్ఫూర్తిగా ఇష్టమైతే చేయి చూపించండి, లేకపోతే వద్దు ప్రభా నువ్వు నా హృదయంలోకి రావద్దు, నీకు నాకు సంబంధం లేదు, బస్తీ మే సవాల్, నీ దారి నీది నా దారి నాది అని చెప్పండి అంతే. లేదు నిజమే ప్రభువా నా హృదయంలో నువ్వు ఉండాలి తండ్రి, నా హృదయం నీ ఆలయం, నా హృదయమే నీ ఆలయం, నా దేహమే నీ దేవాలయం, ఆ దేహంలో నువ్వు ఉండాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? నాతో పాటుగా చేయి చూపించండి ప్లీజ్. అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరూ. రైట్, అందరూ కోరుకుంటున్నారుగా. రైట్, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మీ ఇంట్లో, మీ హృదయం అనే మీ ఇంట్లో దేవుడు ఉండాలని కోరుకుంటున్నప్పుడు మరి హృదయాన్ని ఎలా ఉంచాలి? ఇప్పుడు ఈ వారంలో నేను మీ ఇంటికి వస్తానని చెప్పా, మీ ఇంటికే ఈ వారంలో మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మీ ఇంట్లో భోజనం చేసి వెళ్తాను. చెల్లెమ్మ, అక్క, అన్నయ్య, తమ్ముడు అన్నాను అనుకో, రమ్మంటారా వద్దంటారా? చాలే పో అంటారు. ఇటు అంటారు కదా. అరే రా అన్నయ్య, హ్యాపీగా రండి అంటారు కదా. సరే వచ్చేసాను అనుకుందాం. నేను వచ్చే లోపు ఇంటిని ఏం చేస్తారు? లేనిపోని డెకరేషన్లని చేసేస్తారు. చేయరా? ఖచ్చితంగా చేస్తారు. పలానా దైవజనుడు మా ఇంటికి వస్తున్నాడండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తా అన్నాడు, మా ఇంట్లో భోజనం కూడా చేస్తా అన్నాడు. సో ఆయన వస్తున్నాడు కాబట్టి ముందు ఇల్లంతా శుభ్రం చేసేసి, ఏమైనా ఉంటే కనబడకుండా ఉంటే దాచేసి, సెటప్ అంతా సెట్ చేసేసి, నీట్గా సెట్ చేసేసి, నీట్గా అలంకరించేసి అన్నీ రెడీ చేసేస్తే ఆయన వచ్చి పోయేంతవరకు అయినా ఇది ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. మీ కర్మగాలి మీ ఇంట్లోనే ఓ పోర్షన్లో నేను అద్దుకుంటానంటే ఎలా ఉంటుంది పరిస్థితి? బాబు ఆదివారమే హడలెత్తిపోతున్నావు నాయన, నువ్వు మా ఇంట్లో పోర్షన్లో అద్దుకుంటే రోజు నీ ముందు నటించలేక సావాలి.
నువ్వు మా ఇంట్లో అద్దెకొనడానికి వీలు లేదు నాయన, మా ఇల్లు ఖాళీ లేదు నాయన, నువ్వు రాక నాయన అంటారా? అంటారా? ఒకవేళ నిజంగానే నేను ఉన్నాను అనుకోండి, మీ ఇంట్లోనే నేను అద్దుకుంటున్నాను, పక్క పోర్షన్లో నేను, ఈ పక్క పోర్షన్లో మీరు, ఎట్టుంటుంది చెప్పండి భక్తి జీవితం? మామూలుగా ఉండదు కదా. ఎందుకంటే వీడికి కనబడ్డామా ఏకి పాకం పట్టేస్తాడు. సో అందుకని వీడికి కనబడి ఎప్పుడైనా సరే మనం ఎలా ఉండాలి? కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టు యాక్టింగ్ చేయాలి, లేదా ఇల్లు ఖాళీ చేసేయాలి, ఇప్పుడు ఇక్కడ తగలాడుతున్నాడు మహానుభావుడు అనుకుంటాం కదా. సో దేవుడు మన హృదయంలో ఉంటే ఇష్టపడ్డాం అనుకోండి, ఆయన వదులు ఉండలేం. నిజంగా ఆయన మన హృదయంలో ఉండాలని ఆయన ఇష్టపడితే ఆయన వదులు ఉండగలమా? ఉండలేం. అప్పుడు అంటాం, ప్రభువా నాతో ఉండు, ప్రభువా నా హృదయంలో ఉండు తండ్రి, నా హృదయాన్ని నీకు అనుకూలమైనదిగా ఉంచుతా. నా హృదయం నీ ఆలయం ప్రభు, నీ వాక్యానికి ఆలయం, నా హృదయమే నీ మందిరం, నా హృదయ మందిరంలో నిత్యం నీ ఉండాలి, నువ్వు ఉండటానికి అనుకూలమైన ప్లేస్గా నేను మారుతాను. అందుకే ప్రభు నీ హృదయం అనే తలుపునంత నిలబడి ఏం చేస్తున్నాడు? భక్తి అంటే అక్కడే ప్రారంభమవుతుంది. అసలు భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది అనుకుంటున్నావు నీ జీవితంలో? నువ్వు ప్రభువుకి నీ హృదయంలో చోటిచ్చిన దగ్గర నుంచి నీ భక్తి జీవితం స్టార్ట్ అయినట్టు లెక్క. నువ్వు ఎప్పుడు నీ హృదయంలో ప్రభువుకు చోటిస్తావో అప్పుడు నుంచే నీలో పశ్చాత్తాపం వచ్చేస్తుంది, పాపభీతి వచ్చేస్తుంది, జాగ్రత్త వచ్చేస్తుంది, ప్రార్థన మొదలవుతుంది, వాక్య ధ్యానం మొదలవుతుంది, భక్తిగా బ్రతకటం మొదలవుతుంది, దేవుని పని మొదలవుతుంది, దేవుని ఆలోచనలు మొదలవుతాయి. దేవుని సన్నిధికి రాకుండా ఉండలేవు, దేవుని వాక్యం వినకుండా ఉండలేవు, దేవుని వాక్యం ఇతరులకు పంచకుండా ఉండలేవు, దేవుని పని చేయకుండా ఉండలేవు, ఆయన కోసం బతకకుండా ఉండలేవు. చివరికి ఆయన కోసం ప్రాణాన్ని కూడా త్యాగం చేసేంతటి గొప్ప ఆత్మీయ స్థితికి ఎదిగిపోతావు. ఒక పౌలులాగా, ఒక యోహానులాగా, ఒక పేతురులాగా, ఒక యాకోబులాగా, ఒక స్టెఫనులాగా. ఇలాంటి భక్తి జీవితం ఎప్పుడు వస్తుంది అంటే హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు. మరి ఇచ్చామా హృదయాన్ని? ఇవ్వాలి. లేదు ప్రభా, ఒక పోర్షన్లో నువ్వు ఉండు, ఒక గదిలో నువ్వు ఉండు ప్రభా, ఒక గదిలో మా ఫ్రెండ్ అపవాదాన్ని ఉన్నాడు ప్రభా, ఆయన అప్పుడప్పుడు సాతానని కూడా అంటారు ప్రభా, వాడు గదిలో ఉంటాడు ప్రభా, అది ఎప్పుడో ఇచ్చాను ప్రభా, ఖాళీ చేయించడానికి నాకు మనసు రావట్లేదు ప్రభా, కాబట్టి వాడో గదిలో ఉంటాడు ప్రభా, నువ్వు గదిలో ఉండు ప్రభు, ఏమనుకోకు ప్రభు, అడ్జస్ట్ అవ్వు ప్రభు అంటే అవుతుందా? అవ్వదు. నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే ఎలా ఉండు? చాలా. కానీ వద్దన్నాడు దేవుడు. అలా వద్దు నాయనా, నువ్వు నా సొత్తు, నువ్వు నా సొంతం, నువ్వు నా బిడ్డవి, నువ్వు నీతో నేను ఉండాలి, నువ్వు నాతో కలిసి ఉండాలి, మన ఇద్దరం ఒకటి. సో నీకు తండ్రిని నేను అని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి హృదయాన్ని ఇవ్వాలన్న ఆలోచన మీకుంటే పాడైన హృదయం వద్దు. ఆల్రెడీ పాడైన హృదయాన్ని ఆయన బాగు చేసుకుని నీలో ఉండాలనుకున్నాడు. కాబట్టి మళ్ళీ పాడు చేసుకుని నువ్వు ఉండని పిలవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి మీ హృదయం దేవునికి స్వచ్ఛమైనదిగా కావాలి. రెండోది, రోమాపత్రిక 12 అధ్యాయం 1వ వచనం. ముగించుకుందాం. రోమాపత్రిక 12 అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12 అధ్యాయం 1వ వచనం. కాగా దేవునికి అనుకూలమును కాబట్టి సహోదరులారా, మొదటిది ఏంటట? పరిశుద్ధం. రెండోది ఏంటట? దేవునికి ఎల్లప్పుడూ అనుకూలం, సజీవ యాగం మీ శరీరం. ఏంటబ్బా మీ శరీరం? పరిశుద్ధం, దేవునికి అనుకూలం, సజీవ యాగం. పరిశుద్ధం, దేవునికి అనుకూలం, సజీవ యాగం. అలా ఇమ్మంటున్నాడు ఈ శరీరాన్ని. హృదయాన్ని ఇమ్మంటున్నాడు. నెక్స్ట్ ఏమేమంటున్నాడు? హృదయంతో పాటుగా శరీరాన్ని కూడా ఇమ్మంటున్నాడు. పాడైపోయింది దేవునికి. ఎందుకంటే పాడైపోయింది దేవునికి ఇవ్వకూడదు, అది మంచి పద్ధతి కాదు. విలువలేనిది దేవునికి ఇవ్వకూడదు, అది మంచి పద్ధతి కాదు. నువ్వు దేవునికి ఇస్తున్నావు అంటే విలువైనది ఇవ్వాలి. ఇప్పుడు గొప్పవాణిని కలవడానికి వెళుతున్నావు, కానుక ఎలా తీసుకెళ్తావు? గొప్పవాణి దగ్గరికి వెళ్ళేటప్పుడు గొప్పగా తీసుకెళ్తావు, ఆయన స్టేటస్కి తగ్గట్టు ఇవ్వాలండి అన్నట్టు వెళ్తావు, అంతేనా? గొప్పవాని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కానుక కూడా గొప్పదిగా ఉండాలని ఆలోచన చేస్తావే. మరి దేవుని దగ్గరికి వెళుతున్నావు, దేవునికి ఇవ్వాలనుకుంటున్నావు, మరి దేవునికి చెడిపోయిన హృదయం ఇస్తావా, పాడైపోయిన శరీరం ఇస్తావా అని అడుగుతున్నాడు సంగమా. పాడైపోయిన శరీరం కాదట. ఎలాంటి శరీరం కావాలట దేవునికి? పరిశుద్ధమును, దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. ఇదొక కానుక.
అద్భుతమైన కానుక. దేవునికి నువ్వు సమర్పించే అద్భుతమైన కానుక నీ దేహం. దాన్ని అనుకూలంగా ఇవ్వు, ఆయనకి ఇష్టమైనదిగా ఇవ్వు, ఆయనకు నచ్చేదిగా, ఆయన మెచ్చేదిగా ఇవ్వు. పాడైపోయిందిగా ఇవ్వకు. అర్థమవుతుందా? కొంతమంది ఉంటారు, సిగరెట్ అక్కడ కాలుస్తాడు, గబగబా నోరు కడిగేసుకుని కిల్లే వాటర్ బాటిల్ కొనుక్కుని నోట్లో పోసుకుని పుక్కిలించుకుని ఊసేసి వచ్చి ఇక్కడికి వచ్చి స్తోత్రం చెల్లింతును అంటాడు. దేంతో దేంతో చెల్లిస్తావు స్తోత్రం? సిగరెట్ పొగతోనా? ఏమన్నా బాగుంది? అసలు నీ మనసు గిల్టీ అనిపించట్లా? అక్కడే కదా కాల్చావు, ఊదేసావు, అయిపోయింది. కాలు కింద తీసి తొక్కేసావు, నోట్లో నీళ్ళు వేసుకున్నావు, అనేసావు, ఊసేసావు, అయిపోయింది, వచ్చేసావు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మైకి తీసుకున్నావు అందరితో పాటు, నీ వాక్యమే నన్ను బతికి, వాక్యం కాదు సిగరెట్లే నన్ను బతికి. తప్పు అనిపించట్లా? తప్పు కదా. సో మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఎవరో వచ్చి పాడు చేయట్లా, ఎవరో కాదు, మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. తప్పది. సో మార్చుకుందాం. నేను దేవునికి ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ఎలా ఇవ్వాలి? పవిత్రంగా ఇవ్వాలి. ఎందుకు నేను పాడు చేసి పట్టుకెళ్ళి ఆయన సన్నిధిలో పెట్టి ప్రభా నా పరలోకం ఇచ్చి అంటే ఎలా ఇస్తాడు చెప్పండి? ఎలా ఇవ్వగలడు చెప్పండి? మీరే చెప్పండి. మీరు ఇస్తారా? పోనాలా మీరు ఇస్తారా? మీ జీవితంలో అమ్మాయికి 6వ నెల కడుపండి, పెళ్లి కూతురు మాత్రం చాలా అందంగా ఉంటుందండి, పెళ్లి చేసుకో బాబు అంటే ఏం పర్లేదండి తాళి కట్టేద్దాం అంటాడు ఇటు ఎవడైనా. ఇటు అమ్మాయికి 6వ నెల కడుపా, నేను పెళ్లి చేసుకోవాలా, నాకు వద్దు నాయనో అని పోతాడు. వీడు బయట ఎంత ఎదవ తిరిగినా సరే వీడికి మళ్ళీ ఎలా కావాలి? వీడికి మాత్రం పవిత్రంగా కావాలి. వీడు బయట చాలా తిరుగున్నవాడై ఉంటాడు, వీడు బయట బోరంబోకడై ఉంటాడు, చెడ్డోడై ఉంటాడు, చెడిపోయినోడే, అవన్నీ అనవసరం. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నప్పుడు మాత్రం వీడికి ఎలా కావాలి? అమ్మాయి పవిత్రంగా కావాలి కదా. అంటే ఒక మనిషి పాడైపోయింది వద్దంటున్నాడు. అంతెందుకు కొట్టు మీదకి వెళ్తావు, వంకాయలు కొనాలనుకుంటావు, ఎన్నిసార్లు తిప్పుతావో దాన్ని, పోతద్దం ఒకటి లేదంతే నీ దగ్గర. చిన్న పుచ్చు ఉన్నా కూడా ఏమంటావు నువ్వు? ఆ వంకాయ నాకొద్దు బాబు అంటావు. 1/2 కేజీ వంకాయలకే నీకు పుచ్చులు నచ్చట్లేదే, నీకు పరలోకం ఇవ్వాలి, పుచ్చిపోయి పరలోకం వెళ్తానంటే తీసుకెళ్తాడా నిన్ను? నీ పుచ్చులు ఆయనకి నచ్చవు కదా. నువ్వు కూడా పుచ్చిపోయిన వంకాయలా కనబడితే నువ్వు పరలోకం ఎట్ట వెళ్తావు? వెళ్ళవు కదా. పుచ్చిపోయిన వంకాయలు నీ కూరలోకి పనికిరావు, పుచ్చిపోయిన బ్రతుకులు పరలోకానికి పనికిరావు. నేను చెప్పేది రైటా రాంగా ఆలోచన చేయి. రైట్ అంటారా రాంగ్ అంటారా? రైటే కదా. మరి ఎలా ఇద్దాం దేవునికి? ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమిద్దాం దేవునికి కానుక? ఇప్పుడు నేను 500 రూపాయల నోటు తెచ్చి నీకు ఇచ్చాను, ఇదిగో హ్యాపీగా ఏదైనా కొనుక్కో అన్నాను. అలాంటి 10 నోట్లు ఇచ్చాను. 10 నోట్లు కూడా 33 స్టిక్కర్లు అంటించి ఉన్నాయి ఒక్కో నోటుకి. అంటే అడ్డంగా చిరిగిపోయిందానికి ఒక స్టిక్కరు, నిలువుగా చిరిగిపోయిందానికి ఒక స్టిక్కరు, పక్క చిరిగిపోయిందానికి ఒక స్టిక్కరు, అన్ని స్టిక్కర్లు వేసి నీకు ఇస్తే 10 నోట్లు లెక్కెట్టుకుని ఏమంటావు? నీ గిఫ్ట్ నీ దగ్గరే దాచుకొని అయినా నాకేమిది అవసరం లేదు, ఇలాంటి దిక్కుమాలింది ఇచ్చి పనిమాల గొప్పలు రేపు పొద్దున బయటికి వెళ్ళి ఏం చెప్పుకుంటావు? ఆడికి 500 నోట్లు 5,000 ఇచ్చానని చెప్పుకుంటాను. నీ దిక్కుమాలిన డబ్బులు నాకేమి అని. చిరిగిపోయిన నోటు ఇస్తేనే నీకు ఎలా ఉంది చెప్పు? ఎలా ఉంది? బాధగా ఉంది కదా. చిరిగిపోయిన నోటు కూడా కానుకగా ఇవ్వడానికి నీకు బాధగా ఉంటే, నువ్వు తీసుకోవడానికి నీకు బాధగా ఉంటే, నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? ఏ హృదయాన్ని ఇచ్చావు? ఏ శరీరంతో వచ్చావు? ఒకరోజు ఒక ఆయన చర్చికి వచ్చాడు, జేబులో వెనకాల ఉంది కైనీ ప్యాకెట్, పడిపోయిందంట పాపం. వెనక జేబులో పెట్టుకున్నాడు, పడిపోతే ప్రార్థన జరుగుతుంది, ఈ ప్యాకెట్ వెనక పడిపోయింది. పాపం ముందున్న ఆయన అయ్యో ఏదో పడిపోయిందని తీసి, సార్ మీరు ఏదో పడేసుకున్నారు సార్ అని ఇచ్చాడంట. ఇంతకీ ఇచ్చినోడు తెలియదు అది కైనీ ప్యాకెట్ అని. ఆయన ఏమనుకున్నాడంటే ఏ దొగ్గుమందో ఏదో తెచ్చుకుంటాడు, ఈ ప్యాకెట్ ఏంటో ఇది మొత్తం మీద అనుకున్నాడేమో పాపం. సార్ పడేసుకున్నారు సార్ ప్యాకెట్, అందరూ చూశారు ఇలాగ. సిగ్గుపడిపోయాడు, లేచి వెళ్ళిపోయాడు. సో అంటే ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నామని తెలుసు, జేబులు ఇది ఉందని తెలుసు అంటే దీని అర్థం ఏంటంటే ఆ బయట ఎక్కడ పెట్టేసుకుని ఉంటాడు, లోపల ఇది నలుపుతారు, ఇలాగా రైల్లో కనబడుతుంటారు దౌర్భాగ్యులు, ఇలా పెట్టి వస్తుంటారు. పక్కన ఎవడు వస్తున్నాడో తెలియదు, పోతున్నాడో తెలియదు, ఎవడి మీద పడుతుందో తెలియదు, పనికి మనిషి అంతా. కొన్ని రైళ్ళు ఉంటాయి, ఒరిస్సా నుంచి అవి వస్తుంటాయి, అందులో ఎక్కకూడదు అసలు, రంగేళి అయిపోద్ది మనకి. ఆడు గుమ్మం దగ్గర కూర్చుని ఊసేస్తాడు, కిటికీ దగ్గర కూర్చుని ఊసేస్తాడు, బాత్రూంలో ఊసేస్తాడు, సకల దరిద్రాలు ఉంటాయి అక్కడ.
మొత్తం సర్వనాశనం చేసిపోతారు వాళ్ళు. అలాగా జేబులో పెట్టుకుని వచ్చి అక్కడ నలిపేసుకుని ఇక్కడ పెట్టేసుకుని అనుకుని వచ్చేసి అక్కడ ఊసేసి కొన్ని నూళ్ళు వేసుకుని అనుకుని ఊసేసుకొని దేవుని సన్నిధికి వచ్చి హల్లెలూయా స్తోత్రం అంటే ఏమిరా నాయన, ఏంటి పద్ధతి? నీకు తెలీదా? నువ్వు చేస్తున్నావు, లోపలికి ఏదో వేస్తున్నావు, పాడు చేస్తున్నావు అని తెలుసు నీకు. మళ్ళీ వస్తున్నావు దేవుడికి స్తోత్రం చెప్తున్నావు. ఇదే నోరు, అక్కడ అదే నోరు, మళ్ళీ ఇక్కడ ఇదే నోరు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా వాడుతున్నా నీకు తెలీదా అని. నీకు రెండు ఎలా కావాలనిపిస్తుంది నీకు? అది తప్పని నీకు తెలుసు, అది నీకు మేలు జరగదని నీకు తెలుసు. నువ్వు దాన్ని కావాలనుకుంటే మనస్ఫూర్తిగా వదిలేయగలవు. నీకు తెలుసు నీకు ఆ సామర్థ్యం ఉంది. నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలహీనుడు ఏం కాదు. నిజంగా నీకు దృఢమైన మనస్సాక్షి ఉంటే వదిలేయాలనుకుంటే ఈజీగా వదిలేయచ్చు, ఈజీగా చిటికెల మీద వదిలేయచ్చు. నేను వదిలేయాలనుకుంటే ఈ క్షణంలో వదిలేయచ్చు. కానీ బలమైన నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం, కట్టుబడి ఉండడం ఆలస్యం. కట్టుబడాలన్న కమిట్మెంట్ ఒకసారి నీలోకి వస్తే ఖచ్చితంగా చేతి వేళ్ల మీద అలా వదిలిపడేస్తా ఉంది. ఇది నాకు వద్దంటే వద్దంతే, ఇది నాకు వద్దు, నా తండ్రికి ఇష్టం లేనిది నాకు కూడా ఇష్టం లేదు, ఈ రోజుతో దీనికి నాకు కట్ అనుకుంటే అనుకోవచ్చు, ఈజీగా అనుకోవచ్చు. అలా ఎంతమంది ఉన్నారో తెలుసా? బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? దాన్ని జయించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? దాన్ని వదిలేసిన వాళ్ళు. వద్దు అనుకున్నారంటే బలంగా అక్కడి నుంచి దేవుని సహాయం నీకు లభిస్తూ ఉంటుంది. ఇది బలం అయిపోద్ది, ఇది తీవ్రం అయిపోద్ది. ఖచ్చితంగా వదిలేయాలని కూడా వదిలేస్తారు. చాలా మంది ఉంటారు, వారం అంతా తాగుతారు, ఆదివారం మాత్రం వస్తారు దేవుని సన్నిధికి. వీళ్ళు తాగని టైం ఉంటుంది, ఆరాధన టైం. ఎంత మొక్కుబడి అంటే సమర్పణా జీవితం, ఎంత గొప్ప సమర్పణా జీవితం అంటే, నేను ఆరాధనకు వెళ్ళే అరగంట ముందు నుంచి అసలు తాగను బ్రదర్, ఆరాధన అయ్యాక మళ్ళీ అరగంట దాకా తాగను. కానీ ఎందుకో తెలియదు మళ్ళీ అటు వెళ్దాం అనిపిస్తుంది. చూసారు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని సంగమా. ఈ రాత్రి నేను ముగింపులోకి వెళ్తున్నాను. మలాకి గ్రంథం దగ్గర దేవుడు ఎందుకు మౌనం అయ్యాడు అని అంటే, ఇవ్వకూడనిది దేవుని సన్నిధిలో ఇచ్చారు, తేకూడని దాన్ని దేవుని సన్నిధికి తెచ్చారు. ఇప్పుడు కూడా మాట్లాడాల్సిన దేవుడు నీ జీవితంలో ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అనే ప్రశ్న వేసుకో. ఇవ్వకూడనిదేదో దేవునికి ఇస్తున్నావేమో, తేకూడనిదేదో దేవుని సన్నిధికి తెస్తున్నావేమో, అందుకే దేవుడు నీ జీవితంలో కూడా మౌనంగా ఉన్నాడేమో. ఒకసారి ప్రశ్నించుకో ఈ రాత్రి. లేకపోతే నువ్వు చాలా గొప్ప స్థాయికి వెళ్ళాల్సిన వాడవు, వెళ్ళాల్సిన దానవేమో, ఎప్పటికే నీ కుటుంబం ఉన్నత స్థితిలో ఉండాలేమో. అలాంటి అవకాశాలు ఎన్నో నీకు వచ్చాయేమో పుష్కలంగా. నువ్వే చేజేతులారా పోగొట్టుకుంటున్నావేమో, నువ్వే చేజేతులారా వాటిని తృణీకరించుకుంటున్నావు, నువ్వే చేజేతులారా వాటిని వెళ్ళగొట్టుకున్నావేమో. కొన్ని వందల మందికి ఒక ఆశాజ్యోతిగా, ఒక దీపంలో ఉండాల్సిన బ్రతుకేమో నీది. ఈ చిన్న చిన్న బలహీనతల వల్ల వాటన్నిటిని దూరం చేసుకుని ఆ మౌనానికి, దేవుని మౌనానికి నువ్వు కారణమయ్యావేమో. ఎవరికి తెలుసు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి రాత్రి, ఒకసారి ప్లీజ్. అదొక్కటి పక్కకు పోతే నీ జీవితమే మారిపోతుంది. నేను చేయలేను అని అనకండి, చేయగలవు. నేను ఇంతమందిని చూశాను, వాళ్ళ జీవితాల్లో గొప్ప విజయాలు సాధించారు, దేవుడికి చోటిచ్చారు. వాళ్ళ జీవితమే ఫలభరితంగా మారిపోయింది, వాళ్ళ బ్రతుకే ఫలభరితంగా మారిపోయింది. ఇటు భౌతికంగాను అటు ఆత్మీయంగా కూడా ఆశీర్వదింపబడ్డారు, దీవించబడ్డారు. వాళ్ళ జీవితంలో దేవుడు పనిచేయటం మొదలుపెట్టాడు, వాళ్ళ కుటుంబాల్లో దేవుడు పనిచేయటం మొదలుపెట్టాడు. వాళ్ళు అనేకులకు దీవెనకరంగా మారారు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారారు. మీరు కూడా అలా మారే అవకాశం ఉంది. దయచేసి నా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు, మీ అందరినీ బ్రతిమలాడి చెప్తున్నాను, దేవుని అవకాశాన్ని, దేవుడిచ్చే అవకాశాన్ని ఎందుకు మీరు పాడు చేసుకోవాలి? ఇంకా సంపూర్ణ ఆశీర్వాదాన్ని చూడండి, సంపూర్ణ ఆనందాన్ని చూడండి, సంపూర్ణ సంతోషాన్ని చూడండి. ఆయన మీ జీవితంలో చేయబోయే ఆశ్చర్య కార్యాలు చూడండి, అద్భుత కార్యాలు చూడండి. ఆయనకు చోటు ఇవ్వండి, ఆయనకు అవకాశం ఇవ్వండి. మీరు ఆయనకు చోటు ఇచ్చి అవకాశం ఇచ్చి చూడండి. తప్పకుండా ఆయన మీ జీవితానికి నాయకుడు అవుతాడు. ఆయన మీ జీవితానికి నాయకుడైతే, ఆయన మీ వాహనానికి రథసారథైతే, ఆ వాహనం వెళ్ళబోయే తీరుతెనులే మారిపోతాయి. మీకు వచ్చే ఆశీర్వాదాలు అన్నీ మారిపోతాయి, మీకు వచ్చే దీవెనలు మారిపోతాయి, మీ కుటుంబంలో శాంతి నివసిస్తుంది, సంతోషం నివసిస్తుంది. ఆ ఒక్క చిన్న తప్పు కారణంగా
టర్న్ తీసేసుకుంటుందేమో. ఆ ఒక్క చిన్న తప్పు చాలు, గుండెడు పాలు విరిగిపోవాలంటే ఒక్క ఉప్పు కన్ను చాలు. అవునా? ఒక్క ఉప్పు కళ్ళు, ఒక్క చిన్న పలుకు గుండెడు పాలను ఏం చేస్తుంది? విరగొట్టేస్తుంది. ఆ ఒక్క ఉప్పు కన్ను అందులో పడకపోతే పాలన్నీ ఎలా ఉంటాయి? చాలా శ్రేష్టంగా ఉంటాయి. ఇంత కుండెడు పాలని ఆ ఒక్క దాంతో ఎందుకు పాడు చేసుకోవాలి? ఈ ఒక్క ఆలోచన రాత్రి మీలో మొదలైతే మీ జీవితం బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది, మీ సంపాదన నిలబడుతుంది, ఆర్థికంగా బాగుంటారు, మానసికంగా బాగుంటారు, ఫ్యామిలీ పరంగా బాగుంటారు, హ్యాపీగా ఉంటారు. మీ జీవితంలో దేవుడు మౌనంగా ఉండడు, మీతో మాట్లాడటం మొదలు పెడతాడు, మీ దగ్గర పని చేయటం మొదలు పెడతాడు, మీ దగ్గర ఆశీర్వాదం ప్రారంభం అవుతుంది. కొత్త మొలకలు, కొత్త చిగురులు మీలో మొద్దులో నుండి మరల బయటకు వస్తాయి. పచ్చని వృక్షంగా మారుతారు మీరు. అలా మీరు ఉండాలన్నదే ఒక దైవ సేవకుడిగా నా ఆలోచన. ఈ చక్కటి సందేశం ఈరోజు మీకు దేవుడు వినిపించాడు, నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు ప్రభు నాతో మాట్లాడుతున్నాడని? ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు? ఎస్, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మెల్లని స్వరం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. విందాం, లోబడదాం, కట్టుకుందాం ఆత్మీయ జీవితాన్ని. రేపు పోతే ఏమీ లేదు, పోవన్న గ్యారంటీ లేదు. నీ జీవితం ఏమీ నికరం కాదు. రేపు పోతావేమో ఎవరికి తెలియదు. ఉన్నప్పుడే, ఈ సమయం అందే, ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకో. నిజమే ప్రభా, గాల్లో దీపం లాంటి నేను, నీ చేయి అడ్డు పెట్టకపోతే నా ఆత్మ నిలబడదు. ఈ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నువ్వు చేయి అడ్డు పెట్టకపోతే ఈ దీపం ఎప్పుడో ఆరిపోయేది. నువ్వు చేయి అడ్డు పెట్టావు కాబట్టి ఈ దీపం వెలుగుతోంది, లేకపోతే ఎప్పుడో ఆరిపోవాల్సిన దీపం ఇది. ఎప్పుడో ఆరిపోవాలి. నా జీవితంలో ఎన్నోసార్లు నేను చచ్చిపోవాలి. ఎప్పటికీ నాకు గుర్తు, ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. నేను 8th క్లాస్లో ఉండగా ఒక చేతక్, మా ఇంట్లో కొత్తగా బండి కొంటే అది వేసుకుని వెళ్ళిపోయాను. మా అన్నయ్య కొనుక్కుంటే అసలు డ్రైవింగ్ రాదు, ఏమి రాదు. వెళ్ళి చాలా వేగంగా వెళ్ళి ఒక పైపుని కొట్టేశాను. పెద్ద రాడ్ ఉంది, దాన్ని దిగిపోవాలి. నాకు అసలు 2 ముక్కలు అయిపోయింది బండి, తలంతా పగిలిపోయింది, రక్తం గారుతుంది, పెడిపోయాను, స్పృహలో లేను. ఆ రోజు చచ్చిపోయినా, నేనే చచ్చిపోయాను అనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోయాడు అనుకున్నారు. బతికేసా. కాలువలో ఈతలకి వెళ్ళాం, పెద్ద చెట్టు ఎక్కాను, పెద్ద రావి చెట్టు, చెటారు కొమ్మకెళ్ళా, అక్కడ నుంచి దూకేవాడిని కాళ్ళలోకి. సో అక్కడ నుంచి ఆ ప్రవహించే పెద్ద కాలువలో దూకడానికి అంత చెట్టు ఎక్కినప్పుడు చెట్టు మించి కాలు జారిపోయింది. కొమ్మల మించి జారుకుంటూ కింద పడిపోయా. ఏం తగిలాయో ఒంటికి, ఏం గీసిపోయా కూడా తెలియదు. కిందకు వచ్చేసరికి పెద్ద పెద్ద సిమెంట్ పోల్స్ ఉన్నాయి. ఆ పక్క నుంచి పడిపోయా, ఒక ఇంచ్ గ్యాప్లో పడ్డా పైనుంచి. సిమెంట్ పోల్ మీద నా తలకాయ పడుంటే ఆ రోజే మీ అన్న చచ్చిపోయేవాడు అక్కడ. ఈరోజు ఇక్కడ ఈ ప్రసంగికుడు లేడు, దేవుని సేవకుడు లేడు ఈరోజు, కానీ బతికేశా. ఇలా ఒకటి కాదు, 2 కాదు, చాలా ఉన్నాయి నా లైఫ్లో. అవన్నీ ప్రశాంతంగా కూర్చుని ప్రార్థించుకుంటున్నప్పుడు గుర్తు చేసుకుంటాను. అప్పుడు అనుకుంటాను, తండ్రి ఈ దీపం ఆరిపోకుండా నీ చేతులు చాలాసార్లు అడ్డుపెట్టావు నాన్న. నిజమే తండ్రి, ఈ దీపం ఆరిపోకుండా నీ చేతులు చాలాసార్లు అడ్డుపెట్టావు. అలా అడ్డుపెట్టావు కాబట్టే ఈరోజు నేను ఇలా అనేక మందికి దేవుని వాక్యాన్ని పంచగలిగే నీ సేవలో వాడబడుతున్నాను. లేకపోతే ఏనాడో నా సమాధికి దండే చేసేవారు, ఏనాడో నన్ను మర్చిపోయేది ఈ ప్రపంచం, నా కుటుంబమే మర్చిపోయేది నన్ను, మృతులలో ఒకడిగా మారిపోయేవాడిని. కానీ సజీవులలో ఉన్నానంటే కారణం ఈ ఆత్మ, యెహోవా వెలిగించిన దీపము. ఈ దీపానికి ఆయన చేతులు అడ్డుపెట్టి కాపాడి అనేక ప్రమాదాల నుండి నన్ను తప్పించి సజీవుల లెక్కలో ఉంచాడు. కాబట్టి ఈరోజు నేను పరిచారకుడుగా మీ ముందు నిలబడగలిగాను. కాబట్టి అదే మంచి మనసుతో మీకు ఈ వాక్యాన్ని బోధిస్తున్నాను. జాగ్రత్త, దేవుని మాట విందాం, లోబడదాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం, మరిన్ని సంగతులు నేర్చుకుందాం. దేవుడు ఇంకా మీ ఆత్మీయ జీవితాలు, మీ కుటుంబ జీవితాలను కట్టి నిలబెట్టి బలపరచును గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభు, ఇంతవరకు విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక నా వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి ప్రభు. పలుమార్లు మమ్మల్ని మీరు ప్రభు కాపాడారు, సంరక్షించారు, ఎప్పటికీ సంరక్షిస్తూనే ఉన్నారు. నిజమే తండ్రి, ఎన్నో అపాయాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో భయంకరమైన ప్రమాదాలు, ఎన్నో శోధనలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, మీరు పెట్టిన ఈ ఆత్మదీపం ఆరిపోకుండా ప్రేమగల మీ చేతులు మమ్మల్ని కాపాడాయి. ప్రేమగల మీ చేతులు మాకు అడ్డుపడ్డాయి. ప్రేమగల చేతులు మమ్మల్ని సంరక్షించాయి. ప్రభా, ఈరోజు ఇక్కడికి వచ్చిన నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలు, నా అక్కలు, అన్నలు ఎవరు మీకు అవిధేయంగా ఉన్నారో మాకు తెలియదు. మీరు వారితో మాట్లాడుతున్నారు నా తండ్రి. వారు మీకు ఎలా కావాలో మీరు వారికి చెబుతున్నారు.
ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదు. వారి హృదయంలో గొప్ప మార్పు తీసుకురావాలని మీరు ఆశపడుతున్నారు. వారు మీ కొరకు ప్రభా పరిశుద్ధంగా కావాలని మీరు ఆశపడుతున్నారు. వారు మీ కొరకు యథార్థవంతులుగా పనిచేయాలని మీరు ఆశపడుతున్నారు. వారి జీవితాల్లో గొప్ప మారు మనస్సు రావాలని మీరు కోరుతున్నారు. తండ్రి, రాత్రి వేళ ఈ పిల్లల్ని మీరు దర్శించండి. మీ వాక్యం ద్వారా వారి హృదయాలను గెలవండి. వారిని మీరు సంధించండి. వారితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం తండ్రి. మీ స్వరం విని వాళ్ళు మారిపోయి వాళ్ళ జీవితంలో గొప్ప వెలుగు ప్రకాశించి రాబో తరాలకు గొప్ప ఆశీర్వాదంగా, మంచి ఆరోగ్యంతో, మంచి సత్తువతో, మంచి జ్ఞానంతో, మంచి వివేకంతో మీ పిల్లలు ముందడుగు వేయడానికి సహాయం దయచేయండి. మీ కృప కనికరం మీ పిల్లలకు తోడుగా ఉంచండి. మీ జ్ఞానం వివేకం మీ పిల్లలకు మెండుగా అనుగ్రహించండి. అనేకమైన దీవెన ఆశీర్వాదాలతో మీ బిడ్డలను నింపమని వేడుకుంటూ, కుటుంబాలను కట్టమని ప్రాధేయపడుతూ, అస్వస్థతగా ఉన్న వారిని స్వస్థపరచమని వేడుకుంటూ, మీ శక్తి మీ బలము బిడ్డలకు దయచేయమని ప్రాధేయపడుతూ, మీ నీతిని మీ రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో సంపూర్ణ దీవెన ఆశీర్వాదాలు మీ బిడ్డల మీదకు పంపించమని వేడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, బిడ్డలందరి హృదయాల్లో విత్తబడిన వాక్యం 30 60 100 ఫలింపజేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామాల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఫలభరితమైన స్థితిలో నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.